సభలో హాజరైన పెద్దలకు, నా తోటి మిత్రులకు, సభలో హాజరైన నా అమ్మ చెల్లులకు, అలాగే స్టేజ్ మీద హాజరైన గౌరవులైన ఇస్లామియా ధార్మిక పండితులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. నేను చందాలు అడగలేదండి, సలాం చేశాను. చందాలు అడిగితేనే కదా సైలెంట్గా ఉండేది. మన ఆంధ్ర వాళ్ళని చందాలు అడిగితే సైలెంట్గా ఉంటాం. సలాం చేశాను. సలాం చేయడం సున్నత్, జవాబు ఇవ్వడం అనేది వాజిబ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరుహు వ నుమిను బిహి వ నతవక్కలు అలైహి వ నఅూదు బిల్లాహి మిన్ శురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మన్ యుద్లిల్హు ఫలా హాదియ లహు వ నష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు ونشهد أن محمدا عبده ورسوله. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ألا إن أولياء الله لا خوف عليهم ولا هم يحزنون. صدق الله العظيم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على سيدنا وشفيعنا ونبينا ومولانا محمد وبارك وسلم. صلاة وسلاما عليك يا رسول الله. صلاة وسلاما عليك يا حبيب الله. ఇప్పటి వరకు మీరు ఉర్దూ భాషలో కవితలు విన్నారు. అంటే నాత్ షరీఫ్, కవితనే నాత్ షరీఫ్ అని అంటారు. ఇప్పుడు రండి, తెలుగు భాషలో నేను స్వయంగా అనువాదము చేసిన కవితను ఈరోజు మీ ముందు పెట్టబోతున్నాను. నా యొక్క కలము సమాధానం చెబుతున్నది, నీ యొక్క స్థానం అమోఘం ఓ గౌస్, నీ యొక్క స్థానం అమోఘం ఓ గౌస్. పెద్ద పెద్ద మేధావుల యొక్క శిరస్సు కన్నా నీ యొక్క పాదం విలువైనది ఓ గౌస్. పెద్ద పెద్ద మేధావుల యొక్క శిరస్సు కన్నా నీ యొక్క పాదం విలువైనది ఓ గౌస్. దీనినే ఉర్దూ కవి ఈ విధంగా అంటున్నాడు, వాహ్ క్యా మర్తబా, वाह क्या मर्तबा ऐ गौस है बाला तेरा, वाह क्या मर्तबा ऐ गौस है बाला तेरा, ऊंचे ऊंचों के सरों से कदम है आला तेरा, ऊंचे ऊंचों के सरों से कदम है आला तेरा. అల్హమ్దులిల్లా, ఈ యొక్క రోజు మనం అందరం కలిసి ఐక్యమయ్యి ఎంతో ఘనంగా 11वीं షరీఫ్ అనే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. మీ యొక్క ఊరు చల్లాపురంలో నేను రెండోసారి హాజరవ్వడం, ఎంతో ఘనంగా మీరు ఈ యొక్క 11वीं షరీఫ్ జరుపుకుంటున్నారు. చూసి మనసుకి చాలా ఆనందం వేసింది. ఓ అల్లాహ్ యొక్క బార్గాలో దువా చేస్తాను, ఎవరైతే ఇచ్చట హాజరయ్యారో, ఎవరైతే ఈ యొక్క సభలో డబ్బుని సమయాన్ని కేటాయించి హాజరయ్యారో, తగిన ఫలితాన్ని అల్లాహ్ మీ అందరికీ ప్రసాదించుగాక. సోదరులారా, సోదర మహాశివులారా, చల్లాపురంలో ఈ రోజు మీరు 11वीं షరీఫ్ జరుపుకుంటున్నారు. ప్రసంగాన్ని ప్రారంభం చేసే ముందు ఒక చిన్న ప్రశ్న మీతో. అదేమిటంటే, మీ యొక్క ఊరిలోనే 11वीं షరీఫ్ చేసుకుంటున్నారు కదా, మిమ్మల్ని ఎవరు పిలిచారు ఇచ్చట హాజరవ్వమని? మిమ్మల్ని ఎవరు ఆహ్వానించారు ఇక్కడ హాజరవ్వమని? మీ దగ్గర సమాధానం ఏమిటి? ఇక్కడ వచ్చిన 100%లో దాదాపుగా 70% యొక్క జవాబు ఏముంటుందో తెలుసా? ఓ గురుగారు, ఇది మా యొక్క ఊరు, చిన్నతనం నుండి మేము ఇక్కడే పెరిగాము,
ఇక్కడే ఉన్నాము, ఇక్కడే తింటున్నాము, మమ్మల్ని ఎవరండి పిలిచేది? మేము డబ్బు పోగు చేసుకుని మాకు మేము చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం లాగే ఈ రోజు కూడా మేము వైజాగ్ నుంచి లీవ్ అప్లై చేసి సెలవుల్లో ఇక్కడికి హాజరయ్యాము. ప్రతి సంవత్సరం ఈ విధంగానే హాజరవుతామని మీ యొక్క సమాధానం ఉంటుంది. ఇలాగే ఉంటుంది కదా మీ యొక్క సమాధానం. మరి కొంతమంది యొక్క సమాధానం ఏముంటుందో తెలుసా? కొంతమంది వేరే గ్రామం నుండి, వేరే ఊరు నుంచి వచ్చిన వారి యొక్క సమాధానం, మాకు కమిటీ వారు ఫోన్ చేసి చెప్పారండి, అందుచేత మేము ఇక్కడికి హాజరయ్యామని మరి కొందరు సమాధానం చెబుతారు. మరి కొందరు ఏమని సమాధానం చెబుతారు? మాకు ఇమాం గారు సమాధానం చెప్పారు, హాజరవ్వమన్నారు, ఫోన్ చేసి చెప్పారు, అందుచేత హాజరయ్యామని మరి కొందరు సమాధానం చెబుతారు. సోదరులారా, ప్రశ్న ఒకటి, సమాధానాలు అనేకగా ఉన్నాయి. కమిటీ వారు కూడా ఈ రోజు నుంచి వారం రోజుల క్రితం వరకు ప్రతిరోజు వారు స్టేటస్లు పెడుతూ ఉంటారు. ఫేస్బుక్ లో, మీ వాట్సాప్ గ్రూప్ లో, వాట్సాప్ స్టేటస్ లో అందరినీ, బంధువులని, మిత్రుల్ని, గ్రామ నివాసుల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉంటారు. ఫలానా రోజు బయాన్ ఉంటుంది, ఫలానా రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది, అందరూ హాజరవ్వాలని కమిటీ వారు కూడా చెప్పారు. సోదరులారా, ప్రశ్న ఒకటి, సమాధానాలు, ఆన్సర్లు అనేకగా ఉన్నాయి. సోదరులారా, మిమ్మల్ని ఎవరు పిలిచారు అని అంటే ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం, అందుచేత హాజరయ్యామని కొందరు చెబుతున్నారు. మరి కొందరు ఇమాం గారు పిలిస్తే హాజరయ్యామని అంటున్నారు. మరి కొందరు కమిటీ వారు పిలిస్తే గాని హాజరయ్యామని అంటున్నారు. ప్రశ్న ఒకటి, సమాధానాలు, ఆన్సర్లు అనేకగా ఉన్నాయి. మిమ్మల్ని పిలిచింది ధార్మిక పండితుడు కాదు, మిమ్మల్ని పిలిచింది కమిటీ వారు కాదు, మిమ్మల్ని పిలిచింది ఎవరో తెలుసా? ఏ శుక్రవారం నాడు మస్జిద్ కి మీరు మాత్రమే వెళ్ళారా? మీ ముందు కూర్చున్న మనిషి రాలేదే? మీ వెనక కూర్చున్న మనిషి రాలేదే? మీ కుడి వైపు, ఎడమ వైపు కూర్చున్న మనుషులు ఎందుకు రాలేదు? మీరే ఎందుకు హాజరయ్యారు? సోదరులారా, మత గురువు గారు మీకు మాత్రమే చెప్పారా? వేరే వారికి కూడా చెప్పారు కదా, వారు ఎందుకు హాజరవ్వలేకపోయారు? ఏ వాట్సాప్ గ్రూప్ లో మీరు మాత్రమే ఉన్నారా? మీ గ్రామంలో నివసించేవారు వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వారు ఇప్పటికి కూడా వైజాగ్ లోనే ఉన్నారు, ఎందుకు హాజరవ్వలేకపోయారు? సోదరులారా, దీని యొక్క సమాధానం తెలుసు అనుకుంటున్నారా? అయితే తెలుసుకోండి, మిమ్మల్ని పిలిచింది ధార్మిక పండితుడు కాదు, మిమ్మల్ని పిలిచింది కమిటీ వారు కాదు. మరి ఎవరి కోసం అయితే అల్లా ఆకాశాన్ని, ఈ యొక్క భూమిని సృష్టించాడు, ఎవరి కోసం అయితే అల్లా ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించాడు అనగా అంతిమ దైవ ప్రవక్త, మానవ మహోపకారి, సర్వోన్నతుడి యొక్క రక్తాన్ని పంచుకు పుట్టిన వారసుడు అనగా షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ, పీర్ మెహబూబే సుబ్హానీ గారు స్వయంగా నన్ను, మిమ్మల్ని, కమిటీ వారిని, అంతెందుకు ధార్మిక పండితుల్ని కూడా గౌసి ఆజం గారి పిలిచారు. అందుచేత మనం అందరం ఇక్కడ హాజరయ్యాము. దీని యొక్క అనువాదం ఒక ఉర్దూ కవి ఈ విధంగా అంటున్నాడు, మెహబూబ్ కి महफिल को महबूब सजाते हैं, आते हैं वही जिनको गौसे पाक बुलाते हैं. आते हैं वही जिनको गौसे पाक बुलाते हैं. ఇక్కడ నేను హాజరయ్యాను, మీరు హాజరయ్యారు. పిలిచినది గౌసే పాక్ వారు. అల్హమ్దులిల్లాహ్. అంగీకరిస్తారా అండి? అల్హమ్దులిల్లాహ్. ఇది మన యొక్క ఈమాన్, ఇది మన యొక్క నమ్మకం, మన యొక్క విశ్వాసం. సోదరులారా, లేదంటే ఎంతో మంది గత సంవత్సరం హాజరైన వారు ఉన్నారు, వారు ఈ సంవత్సరం హాజరవ్వలేదు. కొంతమంది ఈ సంవత్సరం హాజరయ్యారు, వచ్చే సంవత్సరం మనం హాజరవుతామో లేదో నాకు తెలీదు, మీకు తెలియదు. అదే ప్రేమలో మోనికి ఒకసారి దురూద్ షరీఫ్ చదవండి. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యదినా వ షఫీనా వ నబీనా వ మౌలానా ముహమ్మదిన్ బారిక్ వసల్లిం. సలాతుం వ సలామున్ అలైక యా రసూలల్లాహ్, సలాతుం వ సలామున్ అలైక యా హబీబల్లాహ్. సోదరులారా, ఇది అల్లాహ్ యొక్క కృప మన పైన. That Allah have been shows the mercy upon us, that He created us as a human being. Allah మన అందరి పైన కృప చూపించాడు, మన అందరినీ మనిషిగా పుట్టించాడు, మన అందరినీ మనిషిగా పుట్టించాడు. He is a creator. అతడు సృష్టికర్త. అతడు తలుచుకుంటే మనల్ని ఒక జంతువులాగా పుట్టించవచ్చు. అంగీకరిస్తారా అండి? ఎందుకంటే హీ ఈజ్ ఏ క్రియేటర్, అతడు సృష్టికర్త. అతడు తలుచుకుంటే నన్ను, మిమ్మల్ని ఒక జంతువులాగా పుట్టించవచ్చు. కానీ అల్లాహ్ అలా చేశాడా? అల్లాహ్ అలా చెయ్యలేదు. అల్లాహ్ మనల్ని మనిషిగా పుట్టించాడు. అల్లాహ్ తలుచుకుంటే మనల్ని ఒక పక్షిలాగా పుట్టించవచ్చు. అల్లాహ్ తలుచుకుంటే మనల్ని
పక్షిలాగా పుట్టించవచ్చు, నీటిలో నివసించే ప్రాణి అనగా చాప, పీత, రొయ్య వీటిలాగా పుట్టించవచ్చు. కానీ అల్లాహ్ అలా చేశాడా? చెయ్యలేదు. అల్లాహ్ మన అందరినీ మానవ జాతిలో పుట్టించాడు. అకార్డింగ్ టు ది సైంటిఫిక్ థియరీ ఇన్ ది వరల్డ్, ఈ యొక్క ప్రపంచంలో తెలివైన జాతి ఏమైనా ఉందంటే అది హ్యూమన్ బీయింగ్, మానవ జాతి. ఇది సైంటిఫిక్ థియరీ కూడా ప్రూవ్ చేసింది. అందుకే కదా సెల్ ఫోన్ మానవుడు ఇన్వెంట్ చేశాడు. ఏరోప్లేన్, ట్రైన్, ఇవన్నీ ఎలక్ట్రానిక్, ఇవన్నీ ఇన్వెంట్ చేసింది మానవుడు. ఎందుకంటే అల్లాహ్ అటువంటి తెలివి మానవుడికి మాత్రమే ఇచ్చాడు. సోదరులారా, ఆ తర్వాత చూసినట్లయితే అల్లాహ్ మన అందరినీ ముసల్మాన్ గా పుట్టించాడు. ఇస్లాం యొక్క ధర్మాన్ని మన చేతిలో పెట్టాడు. సోదరులారా, అల్లాహ్ మన అందరినీ ముస్లిం గా పుట్టించాడు. ఆ తర్వాత చూసినట్లయితే ముసల్మాన్లో, ఇస్లాంలో మొత్తం 73 జమాత్లు ఉన్నాయి. ఏంటండి? హదీస్ ప్రకారంగా చెబుతున్నాను, బుఖారీ షరీఫ్. సోదరులారా, బుఖారీ షరీఫ్ లో ఈ విధంగా వచ్చింది, ఇస్లాంలో మొత్తం 73 జమాత్లు ఉంటాయి. ఆ 73 జమాత్లలో 72 జమాత్లు నరకానికి వెళ్ళి కేవలం ఒక జమాత్ మాత్రమే స్వర్గానికి వెళ్తుంది. ఆ జమాత్ ఎవరైతే సహాబా అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాని కళ్ళారా ఈమాన్తో చూసిన విశ్వాసులపై అమలు చేస్తారో, అలాగే అహ్లే బైత్ అనగా వారి యొక్క కుటుంబానికి చెందిన సదస్సుని ప్రేమిస్తారో వారు మాత్రమే స్వర్గానికి వెళ్తారు. గౌసే ఆజం గారిని మనం ప్రేమిస్తాం, అబూబకర్ గారిని మనం ప్రేమిస్తాం, ఉస్మాన్ గారిని మనం ప్రేమిస్తాం, హజరతే అలీ గారిని మనం ప్రేమిస్తాం, ఇమామే హుసైన్ గారిని మనం ప్రేమిస్తాం. దీన్ని బట్టి నిర్ధారణ ఇవ్వచ్చు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన జమాత్ అహ్లే సున్నత్ వ జమాత్ అని మనం నిర్ధారణ ఇవ్వగలం. సోదరులారా, అల్లాహ్ మన అందరినీ సున్నీ జమాత్ను పుట్టించాడు, అహ్లే సున్నత్ వ జమాత్ను పుట్టించాడు. సోదరులారా, ఆ తర్వాత చూసినట్లయితే అల్లాహ్ తలుచుకుంటే నన్ను మిమ్మల్ని హజరతే ఆదం గారి యొక్క ఉమ్మత్ను పుట్టించవచ్చు, ఆయన యొక్క శిష్యులను పుట్టించవచ్చు. మన యొక్క ముత్తాత అయిన ఆదం గారి యొక్క శిష్యులను మనం పుట్టి ఉండేవాళ్ళము అల్లాహ్ తలుచుకుంటే. కానీ అల్లాహ్ అలా చేశాడా? చెయ్యలేదు. అల్లాహ్ తలుచుకుంటే మనల్ని హజరతే నూహ్ అలైహిస్సలాం, హజరతే ఈసా అలైహిస్సలాం, హజరతే ఇబ్రాహీం, హజరతే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి యొక్క శిష్యులను మనల్ని పుట్టించవచ్చు. కానీ అల్లాహ్ అలా చెయ్యలేదు. అల్లాహ్ ఏం చేశాడో తెలుసా? తనకు ఇష్టమైన ప్రవక్తలందరికీ గురువైన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మతులు అల్లాహ్ మనల్ని పుట్టించాడు. ఇది అల్లాహ్ మనపై చూపిన అదృష్టం, ఇది అల్లాహ్ మనపై చూపిన దయా కారుణ్యం అని మనం చెప్పవచ్చు. అల్హమ్దులిల్లా. సోదరులారా, ఆ తర్వాత మీ మనసులో ఆలోచన రావచ్చు, ఇప్పుడు మన ఇంట్లో బాబు లేదా పాప జన్మించినట్లయితే వారు ఇస్లాం యొక్క చట్టం పైనే కదా అమలు చేసేది, అందులో గొప్పతనం ఏముంది? ఇంట్లో పాప లేదా బాబు జన్మిస్తే వారు కల్వా మహాప్రవక్త వారిని చదువుతారు, అందులో గొప్పతనం ఏముంది? సోదరులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కలమా చదవడం సాధారణమైన విషయం కాదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విశ్వాసులుగా మారడం సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే హజరతే ఈసా అలైహిస్సలాం పేరు వినే ఉంటారు. హీ ఈజ్ ఎ ప్రొఫెట్, హీ ఈజ్ ఎ మెసెంజర్, హీ కేమ్ ఇంటూ దిస్ వరల్డ్ టు స్ప్రెడ్ ది ఇస్లాం. ప్రపంచం ఆయన జీసస్ అని కూడా పిలుస్తుంది. హజరతే ఈసా అలైహిస్సలాం ఎప్పుడైతే ఈ యొక్క ప్రపంచంలో అడుగు పెట్టారో, అడుగు పెట్టిన తర్వాత ఆయన యొక్క అనుచరుల ముందు, ఆయన యొక్క విశ్వాసుల ముందు బోధన ఇస్తున్నారు, వాజు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక మాట ఆయన అన్నారు, ఓ ప్రజలారా, అల్లాహ్ నన్ను ప్రవక్తగా పుట్టించాడు, అల్లాహ్ నన్ను మెసెంజర్ గా పుట్టించాడు, కానీ నేను ఆనందంగా లేను. ఐఎమ్ నాట్ హ్యాపీ. సోదరులారా, ఈ మాటలు విన్న తర్వాత ఆయన యొక్క అడుగు జాడలో నడిచే ప్రజలు అంటే ఆయన యొక్క శిష్యులు ఆశ్చర్యానికి గురైపోయారు. ఓ ఈసా అలైహిస్సలాం గారు, మీరు ఒక ప్రవక్త, మీరు అల్లాహ్కి దగ్గరైన వారు, మీరు అంత పెద్ద మాట అంటున్నారు ఏమిటి? సోదరులారా, ఇంట్లో ఒకవేళ తండ్రి అన్నట్లయితే నేను ఆనందంగా లేను అని అంటే కుమారుడికి బాధ కలుగుతుంది. తండ్రికి ఏం బాధ ఉందో అని ఆలోచిస్తాడు. అలాగే వారు కూడా ఆలోచిస్తున్నారు. హజరతే ఈసా ఒక ప్రవక్త అయి ఆయనకి ఏం బాధ ఉండవచ్చు అని భావిస్తున్నప్పుడు ఆయన సమాధానం చెబుతున్నారు. తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తెలుసుకోండి, అల్లాహ్ నన్ను ప్రవక్తగా పుట్టించాడు, నేను ఆనందంగా లేను, నేను సంతోషంగా లేను. కారణం తెలుసుకోవాలనుకుంటున్నారా అని అంటే వారు అడుగుతున్నారు. ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మీరు అల్లాహ్ ఒక్కడే అని చెప్పారు, మేము అంగీకరించాము, ప్రశ్నించలేదు. మేము స్వర్గాన్ని నరకాన్ని చూడలేదు, మీరు చెప్పారు, అంగీకరించాము. దేవదూతలు ఉంటారని చెప్పారు, మేము అంగీకరించాము. సోదరులారా, ఆ తర్వాత వారు సమాధానం చెబుతున్నారు, తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే తెలుసుకో, అల్లాహ్ నన్ను ప్రవక్తగా పుట్టించాడు. నేను ఆనందంగా లేను, నేను సంతోషంగా లేను. కారణం ఏమిటంటే, ఒకవేళ అల్లాహ్ నన్ను తన యొక్క ప్రియుడైన నా యొక్క గురువైన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యులను సాధారణమైన మనిషిగా నన్ను పుట్టించినట్లయితే, ఎటువైపైతే మహాప్రవక్త వారు నడుచుకుని వెళ్ళేవారు, ఆయన పాదాల కింద పడిన మట్టిని నేను ఎత్తుకునేవాడిని, నా యొక్క కంటి సుర్మా కింద నేను వాడుకునేవాడిని. దీన్ని బట్టి ఏమర్థమైంది? గౌసే ఆజం వారి మనసులో ఏం కోరిక ఉంది? నాలాగా మీలాగా సాధారణమైన మనిషిలాగా పుట్టడమే ఆయన యొక్క కోరిక. సోదరులారా, ఒక ప్రవక్త మనసులో ఏం కోరిక ఉందో చూసారా? ఒక సాధారణమైన విశ్వాసిలాగా పుట్టడమే ఆయన యొక్క కోరిక. ప్రళయం వచ్చే 40 సంవత్సరాల ముందు హజ్రత్ ఈసా అలైహిస్సలాం మరలా ఈ యొక్క ప్రపంచంలోకి వస్తారు, మరోసారి ఈ ప్రపంచంలోకి వస్తారు. అందుచేత ఒక కవి ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఫజ్లే రబ్బుల్ ఉలా और क्या चाहिए, मिल गए मुस्तफा और क्या चाहिए. దీన్ని బట్టి ఏమర్థమైంది? అల్లాహ్ మనపై ఎంత దయ చూపించాడో, ఎంత కారుణ్యాన్ని చూపించాడో ఈ యొక్క హదీస్ ద్వారా మనం అర్థం చేసుకోగలము. హజ్రత్ ఈసా అలైహిస్సలాం లాంటి ఒక ప్రవక్త మనలాగా సాధారణమైన మనిషిలాగా పుట్టడమే ఆయన యొక్క కోరిక. సోదరులారా, అల్లాహ్ మన అందరినీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కలిమా చదివే విశ్వాసులుగా మనల్ని పుట్టించారు. అల్హమ్దులిల్లాహ్. సోదరులారా, సోదర మహాశివులారా, ఈ రోజు మనం అందరం కలిసి ఐక్యమై 11वीं షరీఫ్ అనే ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అందరికన్నా ముందు అసలు ఈ 11वीं షరీఫ్ అంటే ఏమిటి, దీని వెనక ఏ రహస్యం దాగి ఉంది, 11वीं షరీఫ్ ఎప్పుడు నుండి ఎక్కడి నుండి ప్రారంభం అయింది, సోదరులారా వీటి అన్నిటిపై కన్ను వేద్దాం. గౌసే ఆజం గారి యొక్క స్థానాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఒకసారి దురూద్ షరీఫ్ చదవండి. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యదినా వ షఫీఇనా వ నబీఇనా వ మౌలానా ముహమ్మద్ వ బారిక్ వ సల్లిం సలాతుం వ సలామన్ అలైక యా రసూలల్లాహ్ సలాతుం వ సలామన్ అలైక యా హబీబల్లాహ్. 11वीं షరీఫ్ మనం ఎవరి కోసం చేస్తాం? గౌసే ఆజం రదియల్లాహు తఆలా వారి కోసం చేస్తాం. అసలు ఆయన పేరు ఏమిటి? ప్రపంచం మొత్తంలో ఆయనకి అనేక పేర్లతో పిలుస్తారు. మనం ఆయన్ని గౌసే ఆజం అంటాం, మరో ఊరికి వెళ్ళండి బడే పీర్ అంటారు, మరో ఊరికి వెళ్ళండి సందాని అంటారు, మరో ఊరికి వెళ్ళండి జీలాని అంటారు, మరో ఊరికి వెళ్ళండి బడే పీర్ అంటారు, మెహబూబే సుబ్హానీ అంటారు. అనేక పేరులతో ప్రపంచం ఆయనని పిలుస్తుంది కదా. వాస్తవంగా ఆయన యొక్క పేరు వచ్చి షేక్ అబ్దుల్ ఖాదిర్. షేక్ అబ్దుల్ ఖాదిర్ ఆయన జీలాన్ అనే నగరంలో జన్మించారు, అందుచేత ఆయనని జీలాని అంటారు. ఎలా అయితే హైదరాబాద్ లో జన్మించే వారిని హైదరాబాదీ అంటారు, అలాగే జీలాన్ అనే నగరంలో జన్మించే వారిని జీలాని అంటారు. ఇది బగ్దాద్ షరీఫ్ దగ్గరలో ఉన్న ఒక గ్రామం పేరు. ఎలా అయితే వైజాగ్ దగ్గరలో ఉన్న మీ యొక్క ఊరు చల్లాపురమో, అలాగే బగ్దాద్ నుంచి దగ్గరలో ఉన్న ఒక ఊరు పేరు జీలాన్. గౌసే ఆజం గారు అక్కడ జన్మించారు. సోదరులారా, సోదర మహాశివులారా, ఆయన యొక్క పేరు వచ్చి షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలాని. ఆయన యొక్క తండ్రి అయిన హజ్రతే అబూ సాలెహ్ జంగీ దోస్ రహ్మతుల్లాహ్ అలైహ్ ఆయన తండ్రి. ఆయన ఎవరి వంశానికి చెందినవారంటే ఇమామే హసన్ వారి యొక్క వంశానికి చెందినవారు. పేరు విన్నారండి? ఇమామే హసన్ ఎవరంటే బీబీ ఫాతిమా, అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కూతురైన బీబీ ఫాతిమా వారి యొక్క మొదటి కుమారుడు ఇమామే హసన్ గారు, అంటే ఇమామే హుసేన్ వారి యొక్క అన్నయ్య. ఆయన యొక్క వంశానికి చెందిన వారు ఇమామే హసన్ వారి యొక్క 11వ వారసుడు గౌసే ఆజం గారు, 11వ వారసుడు. అలాగే ఆమె తల్లి అంటే గౌసే ఆజం గారి యొక్క తల్లి పేరు హజ్రతే ఉమ్ముల్ ఖైర్ ఫాతిమా సానీ రహమతుల్లాహి అలైహా. ఆమె తల్లి, ఆమె ఎవరి వంశానికి చెందిన వారంటే ఇమామే హుసైన్ వారి యొక్క వంశానికి చెందిన వారు. పుస్తకాల అనుసారంగా ఇమామే హుసైన్ వారి యొక్క 12వ వారసుడు గౌసే ఆజం గారు.
గౌసే ఆజం రలియల్లాహు తఆలా వారు ఇమామే హసన్ మరియు ఇమామే హుసైన్ వారి ఇద్దరి వంశానికి చెందిన వారు మన గౌసే ఆజం రలియల్లాహు తఆలా వారు. వారి యొక్క వంశం చాలా ఉన్నతమైనది, చాలా గొప్పది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వంశంలో జన్మించారు. ఆయన సాధారణమైన అస్తిత్వం అయితే కాదు. సోదరులారా, ఈ రోజు నుంచి కరెక్ట్ గా 3 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఇదే నగరంలో వచ్చానో నేను గౌసే ఆజం గారి యొక్క కరామతు చెప్పి ఉన్నాను. ఈ రోజు కూడా చల్లాపురం తెలుగు బయాన్ కొడితే వస్తుంది. చెప్పిన విషయాలే చెప్పకుండా కొత్త విషయాలు ఈ రోజు మీకు తెలియజేస్తాను. నేను చెప్పినట్టు బాగా గుర్తు, గౌసే ఆజం వారు తల్లి గర్భంలోనే హాఫిజే ఖురాన్ అయ్యారని. సోదరులారా, సోదర మహాశివులారా, గౌసే ఆజం రలియల్లాహు తఆలా వారు తల్లి యొక్క గర్భంలోనే 18 భాగాలు నేర్చుకున్నారు. ఖురాన్ లో మొత్తం 30 భాగాలు ఉంటాయండి. ఎన్ని? 30 భాగాలు ఉంటాయి. 30 భాగాలలో 18 భాగాలు ఆయన తల్లి గర్భంలోనే ఆయన నేర్చుకున్నారు. సోదరులారా, ఇది కూడా బాగా చెప్పారు. నేను ఈ రోజు కూడా యూట్యూబ్ లో ఉంటుంది, చల్లాపురం తెలుగు బయాన్లో. సోదరులారా, గౌసే ఆజం రలియల్లాహు తఆలా వారు ఎప్పుడైతే ఈ యొక్క ప్రపంచంలో అడుగు పెట్టారో 470 హిజ్రీ రంజాన్ నెల 1వ తేదీ ఆయన పుట్టగానే ఉపవాసం ఉన్నారు. ఆ తర్వాత ఈ రోజు మనం ప్రసంగం స్టార్ట్ చేద్దాం. గౌసే ఆజం రలియల్లాహు తఆలా వారు పుట్టగానే ఉపవాసం ఉన్నారు. ఆయన పుట్టగానే కరామతులు చూపిస్తున్నారు. సోదరులారా, ఎప్పుడైతే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తల్లి గర్భంలో ఉన్నారో ఆ యొక్క సమయంలో కలలోకి ఎవరు వస్తున్నారో తెలుసా? సోదరులారా, హజరతే ఆదం అలైహిస్సలాం వారు, హజరతే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, హజరతే షీస్ అలైహిస్సలాం వారు, హజరతే యహ్యా అలైహిస్సలాం వారు. అంటే దాదాపుగా 1,24,000 ప్రవక్తలు ఆయన యొక్క కలలోకి వస్తున్నారు. ఆమె కలలోకి వచ్చి సమాధానం చెబుతున్నారు. ఓ ఆమీనా, ఈ రోజు మేము మీకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చాము. ఎందుకంటే నీ గర్భంలో ఉన్న కుమారుడు సాధారణమైన కుమారుడు కాదు. నీ గర్భంలో ఉన్న కుమారుడు ఒక ప్రవక్త, ఒక ప్రొఫెట్, ఒక మెసెంజర్, ఒక నబీ, ఒక రసూల్. అలాగే మేము కూడా ఒక ప్రవక్తలమే, కానీ సాధారణమైన ప్రవక్త కాదు, సాధారణమైన రసూల్ కాదు. మీ యొక్క కుమారుడు ఒక ప్రవక్త, కానీ ప్రవక్తల యొక్క గురువు. నీ యొక్క కుమారుడు ఒక నబీ, కానీ నబీకే నబీ. ఆయన ప్రవక్తలు అందరికీ గురువు. సోదరులారా, ప్రవక్తలు అందరూ వస్తున్నారు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సోదరులారా, ఎప్పుడైతే 470వ హిజ్రీ జీలాన్ అనే నగరంలో హజరతి ఉమ్ముల్ ఖైర్ ఫాతిమా సాని వారి యొక్క గర్భంలో మన యొక్క గౌసే ఆజం గారు గర్భంలోకి వచ్చారో ఆ సమయంలో ఆదం గారు రాలేదు, షీస్ గారు రాలేదు, ఇబ్రాహీం రాలేదు, ఇస్మాయిల్ రాలేదు, హజరతే యహ్యా కూడా రాలేదు, ఏ ప్రవక్త కూడా రాలేదు. శుభాకాంక్షలు ఎవరు చెప్పడం లేదు. రేపు డెలివరీ అనగా ఒక్క రోజు ముందు రాత్రి యొక్క సమయంలో ప్రవక్తలకి గురువైన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కలలోకి వస్తున్నారు. కలలోకి వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన అంటున్నారు, ఓ ఉమ్ముల్ ఖైర్, ఈ రోజు నేను నీ యొక్క కలలోకి వచ్చి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చాను. ఎందుకంటే నీ గర్భంలో ఉన్న కుమారుడు సాధారణమైన కుమారుడు కాదు, అతడు ఒక వలి. వలి అందరికీ గురువు నీ యొక్క కుమారుడు కాబోతున్నాడు. ఎలా అయితే నా యొక్క మాటని ఆదం గారు వింటారు, ఎలా అయితే నా యొక్క మాటని షీస్ గారు వింటారు, ఎలా అయితే నా యొక్క మాటని ఇబ్రాహీం, ఇస్మాయిల్, యహ్యా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం వీరందరూ నా యొక్క మాటల్ని ఎలా అయితే వింటారో అలాగే నీ కుమారుడు యొక్క మాటని ప్రతి వలి వింటారు. అతడు ఖ్వాజా గరీబ్ నవాజ్ అయినా, అతడు హజరత్ ఖాదర్ వలి అయినా, అతడు ఎంత పెద్ద వలి అయినా సరే మన గౌసే ఆజం గారి యొక్క మాట వినాల్సిందే. నిర్ధారణ ఇచ్చింది మన యొక్క మహాప్రవక్త వారు. ఆయన ఇంకొక మాట చెబుతున్నారు, నీ కుమారుడు యొక్క పాదం ప్రతి వలి యొక్క భుజాల పైన ఉంటుంది. ప్రతి వలి నీ కుమారు యొక్క పాదాన్ని తన యొక్క భుజాల మీద తీసుకుంటాడు. దీని యొక్క అనువాదమే బరేలీలో ఉన్న ఇమాం అహ్మద్ రజా ఖురాన్ ని అనువాదం చేసిన ఆ యొక్క వీరుడు. ఆయన సమాధానం చెబుతున్నారు, జినికి మింబర్ బని గర్దనే ఔలియా ఉస్ కదం కి కరామత్ తులాతో సలాం. సోదరులారా, సోదర మహాశివులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిర్ధారణ ఇస్తున్నారు, కన్ఫర్మేషన్ ఇస్తున్నది తాతగారు. సోదరులారా, మీ ఇంట్లో ఒకవేళ కుమారుడు లేదా పాప జన్మించినట్లయితే మీ యొక్క స్నేహితుడు, మీతో ఉండేవాడి మీ యొక్క స్నేహితుడు మీ యొక్క కుమారుని తిట్టినట్లయితే మీకు బాధ కలుగుతుంది కదా, బాధ కలుగుతుంది కదా. మీ యొక్క వారసుని ఒక మాట అంటే మీరు సహించలేరు. అటువంటిది ఈ యొక్క ప్రపంచంలో
గడ్డం ఉండి రోజుకి 5 పూట్ల నమాజ్ చేసి మహాప్రవక్త వారికి కలమ చదువుతూ ఉపవాసాలు ఉంటూ హజ్ చేస్తూ గౌసే ఆజం వారిని చిన్న చూపు చూసి గౌసే ఆజం వారు మనిషే కాదు, ఆయన చనిపోయి మట్టిలో కలిసిపోయారు, ఆయన ఈ ప్రపంచంలో లేనే లేరు, షిర్క్ది గ్యార్ని చేయకూడదు, గ్యార్ని చేయడం తప్పు, బిదఅత్ అని చెప్పినట్లయితే ఆయన తాతగారు అయిన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి బాధ వెయ్యదా? బాధ వేస్తుంది కదా. సోదరులారా, ఈ రోజు అల్హమ్దులిల్లా మనం అందరం గ్యార్మి షరీఫ్ చేసుకుంటున్నాము. ఈ గ్యార్మి షరీఫ్ వెనక దాగి ఉన్న రహస్యాన్ని ఈ రోజు మీ ముందు పెట్టబోతున్నాను. అసలు గ్యార్మి షరీఫ్ అంటే ఏమిటి? మన గౌసే ఆజం షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ గారు ఆయన బగ్దాద్ షరీఫ్ లో ఉన్నప్పుడు ఆయన ఇస్లామిక్ జ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత బగ్దాద్ షరీఫ్ కి వచ్చి ఒక మదర్సా తెరిచారు. ఆ సమయంలో ఆయన ఏం చేసేవారంటే ప్రతి నెల 11వ తేదీన, మొత్తం సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి, 12 సార్లు ఆయన సంవత్సరానికి 11వ తేదీన ఆయన ఒక కార్యక్రమం పెట్టేవారు. అందులో ఏం చేసేవారంటే బోధన ఇచ్చేవారు, వాజ్ బయాన్ ఇచ్చేవారు. ఆ యొక్క సభలో స్వయంగా గౌసే ఆజం రదియల్లాహు తఆలా అన్హు వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క గొప్పతనంతో పాటు ఇమామే హుసైన్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేసేవారు. అది ఎలా అంటే ప్రతి నెల 11వ తేదీ, 11 తర్వాత ఏమొస్తుందండి? 12 కదా. మీలాద్ ఎప్పుడు వస్తుంది? రబీయుల్ అవ్వల్ అనే నెల 12వ తేదీన. అంటే 12 అనే డేట్ మీలాదు నబీతో లింక్ అయి ఉంది. రబీయుల్ అవ్వల్ అనే నెల, ఇప్పుడు ఒక నెల క్రితమే మీలాదు నబీ చేసుకున్నాం, అది 12వ తారీఖు వస్తుంది. అంటే 12వ తేదీ అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదినం అని అర్థం. అలాగే 11 ముందు ఏముంది? 10 ఇది ఎవరితో కనెక్ట్ అయి ఉందంటే ముహర్రం నెల 10వ తేదీన ఇమామ్ హుసైన్ రదియల్లాహు తఆలా అన్హు వారు కర్బలా యొక్క మైదానంలో ఆయన అమరవీరులయ్యారు. సోదరులారా, ముహర్రం నెల 10వ తేదీన ఆషురా నాడు సోదరులారా ఇమామ్ హుసైన్ వారు అమరవీరులైన సంగతి, ఆ యొక్క సంఘటన, ఆ యొక్క గాథ ప్రజలకి వివరించి చెప్పేవారు. సోదరులారా, ఆ రోజు ఆయన స్పెషల్ గా ఫాతిహా చేసేవారు. ఫాతిహాలో ఆయన ఆ యొక్క పుణ్యాన్ని అటు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చేర్చేవారు, ఇటు ఇమామే హుసైన్ రదియల్లాహు తఆలా అన్హు వారికి చేర్చేవారు. సోదరులారా, ఈ విధంగా ప్రతి నెల 11వ తేదీన ఆయన అన్నదాన కార్యక్రమం చేసేవారు. సోదరులారా, ఇది నా తరపు నుంచి నేను చెప్పడం లేదు, చెబితే మీరు అందరూ ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు మీరు విని ఉండరు, నేను పూర్తి ఆధారంతో చెబుతున్నాను. సోదరులారా, గౌసే ఆజం వారు ఎంత మందిని పిలిచేవారో తెలుసా? అల్లాహు అక్బర్. 100ల్లో కాదు, వేలల్లో కాదు, మొత్తం 5,50,000 సంఖ్య ఉండేది. 5,50,000 సంఖ్య ప్రతి నెల ఆయన యొక్క గ్యార్మి షరీఫ్ యొక్క కార్యక్రమంలో హాజరయ్యేవారు. మనకేమి ఒకసారి దురూద్ షరీఫ్ చదవండి. అల్లాహుమ్మ సల్లి అలా اللهم صل على سيدنا نبينا مولانا محمد సోదరులారా, సోదర మహాశివులారా, ఈ మాటలు నేను నా తరపు నుంచి చెప్పడం లేదు. గౌసే ఆజం రదియల్లాహు తఆలా అన్హు వారు స్వయంగా ప్రతి నెల 5,50,000 మందికి ఆయన భోజనం పెట్టేవారు. అలాగే ఆయన ఏ నెల ఏ నాడు కూడా చందానికి వెళ్ళలేదు. పుస్తకాలలో ఈ విధంగా వస్తుంది. ఆయన జేబు డబ్బుతో ఆయన అరేంజ్మెంట్ చేసేవారు. పైగా ఆయన ధరించే వస్త్రాలు, ఆయన ధరించే బట్టలు ఆ యొక్క బగ్దాద్ నగరంలో ఉండే ధనవంతులు, కోటీశ్వరులు కూడా ధరించేవారు కాదు. గౌసే ఆజం రదియల్లాహు తఆలా అన్హు వారికి అల్లాహ్ ఎంత అయితే ఇచ్చాడో ఆయన ప్రజలకి మొత్తం తినిమించేశారు. ఆయన ప్రజలకి మొత్తం పెట్టారు. ఆకలితో ఉన్న వారికి ఆకలి బాధను తీర్చారు. అదే విధంగా చూసినట్లయితే గౌసే ఆజం రదియల్లాహు తఆలా అన్హు వారు సమాధానం చెబుతున్నారు. అదేమిటంటే నఫుల్ పని, ఏ పని అయితే ఉంటుందో నఫుల్ పనిలో ఉత్తమమైన పని ఏమైనా ఉందంటే అది పేదవారికి భోజనం పెట్టడం అని గౌసే ఆజం గారు తెలియజేస్తున్నారు. సోదరులారా, మీరు ఏదైతే తింటున్నారో మీ ఇరుగు పరుగులో ఉన్న వారికి
అలాగే మీ నగరంలో ఉన్న వారు ఎవరైతే పేదవారై ఉంటారో వారికి కూడా అదే పెట్టమని గౌసి ఆజం గారు తెలియజేస్తున్నారు. గౌసి ఆజం రలియల్లాహు తఆలా అను వారు జీవిత కాలం ఆయన పేద ప్రజల్ని పిలిపించి ఆహ్వానించి ఆయన పక్కన కూర్చోపెట్టి ఆయన భోజనం తినిపించేవారు. దీనే గ్యార్మీ షరీఫ్ అని అంటారు. ఆయన తుది శ్వాస విడిచిన తర్వాత ఆయన యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి నెల ఈ రోజు కూడా బగ్దాద్ షరీఫ్ లో 11వ తారీఖు ఈనాడు కూడా మీరు కనుక్కోవచ్చు, అక్కడ గ్యార్మీ షరీఫ్ జరుగుతూనే ఉంటారు. పేదవారికి ఆకలి బాధ ఈ రోజు కూడా అక్కడ తీరుతూనే ఉంటుంది. ఇది గౌసి ఆజం రలియల్లాహు తఆలా వారి యొక్క గొప్పతనం. అజ్మీర్ షరీఫ్ కి వెళ్ళి ఉంటారు. అజ్మీర్ షరీఫ్ లో అక్కడ లంగర్ తినిపిస్తారు. సోదరులారా, అజ్మీర్ షరీఫ్ లోనే ఈ విధంగా ఉంటే ఆయన యొక్క తాతగారు అయిన గౌసి ఆజం రలియల్లాహు తఆలా వారి యొక్క గొప్పతనం గురించి ఎవరు చెప్పగలరు? సోదరులారా, గౌసి ఆజం రలియల్లాహు తఆలా వారి యొక్క గొప్పతనం అర్థం చేసుకోనుకుంటున్నారా? అటు ఆయన యొక్క కుమారుడు అయిన ఖ్వాజా అలీ నవాజ్ ఒక అనాసాగర్ లో ఉన్న నది మొత్తంలో ఉన్న నీటిని ఒక చిన్న కూజలో తెప్పించినట్లయితే గౌసి ఆజం గారి యొక్క గొప్పతనాన్ని ఎవరు మాటల ద్వారా చెప్పగలరు? సోదరులారా, సోదర మహాసేవులారా, గౌసి ఆజం రలియల్లాహు తఆలా అను వారు మొత్తం 5,50,000 మందికి భోజనం పెట్టడం అంటే సాధారణమైన విషయం కాదండి. అల్లాహు అక్బర్. సోదరులారా, సోదర మహాసేవులారా, ఎప్పుడైతే మన యొక్క పీరానే పీర్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ, పీరానే పీర్ మెహబూబ్ సుబ్హానీ రలియల్లాహు తఆలా అను వారు మదర్సాలో చదువుతున్న సమయం, ఆ సమయంలో సోదరుల రాత్రి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. రాత్రి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయన ఏం గమనించారో తెలుసా? ఆయనతో పాటు ఉన్న ఆయన యొక్క మిత్రులు సమాధానం చెబుతున్నారు. అదేమిటంటే, షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ గారు మా పక్కనే పడుకున్నారు. కానీ ఎప్పుడైతే పడుకున్నారో మంచిగానే ఉంది, కానీ రాత్రి ఎప్పుడైతే మెలుక వచ్చిందో ఆయన పడుకున్న చాప తడిచిపోయింది, ఆయన యొక్క వేలు తడిచిపోయాయి, ఆయన యొక్క బట్టలు కూడా తడిచిపోయాయి. మేము ప్రశ్నించాము, ఏమిటి ఇంత వేడి కూడా లేదు కదా, ఎండాకాలం కూడా కాదు కదా, చెమటలు కూడా పట్టలేదు, ఈ చాప మొత్తం తడిచిపోయింది, వేలు తడిచిపోయాయి, బట్టలు కూడా తడిచిపోయాయి, కారణం ఏమిటి అని ప్రశ్నిస్తే గౌసి ఆజం గారు సమాధానం చెబుతున్నారు, నేను నిద్రపోతున్న సమయంలో నేను కల చూశాను. ఆ కల ఏమిటంటే, ఒక వృద్ధురాలు సముద్ర తీరాన కూర్చుని ఏడుస్తుంది. ఒక వృద్ధురాలు సముద్ర తీరాన కూర్చుని ఏడుస్తుంది. నేను కారణం అడిగాను, ఆమె సమాధానం చెప్పింది, నువ్వు నా యొక్క బాధని ఏం తీరుస్తావు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, నువ్వు చిన్న పిల్లవాడివే, నా బాధ నీకు అర్థం కాదు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. గౌసి ఆజం గారు మరల ప్రశ్నించారు, నీ బాధని వివరించు, నేను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయినా సరే ఆ వృద్ధురాలు చెప్పలేదు. మరోసారి గౌసి ఆజం గారు అడుగుతూనే ఉన్నారు. సోదరుల చివరికి ఆ వృద్ధురాలు సమాధానం చెబుతుంది, నాకు ఒకేగానో ఒక కుమారుడు, అతడి యొక్క వివాహం నేను చాలా బాగా చేశాను. ఎప్పుడైతే పెళ్లి రోజు మేము సముద్ర తీరా నుండి మరో తీరాన వైపు మా కోడలి ఇంటికి వివాహం కోసం వెళ్తున్నాము, వివాహం అయిపోయింది, కానీ తిరిగి వచ్చే సమయంలో 2 ఓడలు వస్తున్నాయి. మా యొక్క ఓడ తీరాన వచ్చేసింది, కానీ మా కుమారుడు మా కోడలు ఏ ఓడలతో అయితే ఉన్నారో ఆ యొక్క ఓడ అక్కడే ఉండిపోయింది, సముద్రం మధ్యలోనే ఉండిపోయింది. అదే సమయంలో తుఫాను రావడం, ఆ యొక్క ఓడ మునిగిపోవడము నాకు చాలా బాధాకరమైన విషయము. నా కన్న కుమారుడు నాతో దూరం అయిపోయాడు, నా మనసులో ఉన్న బాధ నేను ఎవరికి చెప్పుకోవాలని గౌసి ఆజం గారితో ఆ యొక్క వృద్ధురాలు చెబుతుంది. గౌసి ఆజం గారు చిరునవ్వు నవ్వారు. ఆ వృద్ధురాలకి కోపం వస్తుంది, ఏమిటి నా బాధపై నువ్వు చిరునవ్వు నవ్వుతున్నావు, కారణం చెప్పు. సోదరులారా, గౌసి ఆజం గారు తెలియజేస్తున్నారు, ఒకవేళ నీ యొక్క కుమారుని నేను నీ ముందు నిలబెట్టినట్లయితే నువ్వేమి చెబుతావు? సోదరులారా, ఆ వృద్ధురాలు చెబుతుంది, ఏం మాట్లాడుతున్నావు, ఈ రోజుకి కరెక్ట్ గా 12 సంవత్సరాలు పూర్తి అయ్యాయి, నా కుమారు నా కోడలు వారు అందరూ మరణించారు, వారి యొక్క ఓడ మునిగిపోయింది. అల్లాహు అక్బర్. వారి యొక్క ఎముకలు కూడా చేపలు తినేసి ఉంటాయి, మట్టిలో కలిసిపోయి ఉంటాయి, వారు నా ముందు ఎలా వస్తారు అని అంటే గౌసి ఆజం రలియల్లాహు తఆలా అను వారు సమాధానం చెబుతున్నారు, నువ్వు కళ్ళ
పిల్లల్ని మోసుకో, కాస్త సముద్రం వైపు నడుచుకుంటూ వెళ్ళు. గౌసే ఆజం గారి యొక్క మాట పైన అమలు చేస్తూ ఆ యొక్క రుద్రాలు అడుగులపై అడుగు ముందుకు వేసుకుంటూ సముద్రం వైపు వెళ్తుంది. గౌసే ఆజం గారు చెబుతున్నారు, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళు. గౌసే ఆజం రలియల్లాహు తఆలా అను వారు ఎప్పుడైతే ఆయన యొక్క చూపు వేలు ఎత్తడమే ఆలస్యము, ఆ యొక్క రుద్రాలు చెబుతుంది, ఓ గౌసే ఆజం గారు నేను ఏమి చూడలేకపోతున్నాను, దూరని నాకు కనబడవు. సోదరులారా, గౌసే ఆజం రలియల్లాహు తఆలా అను వారు చెబుతున్నారు, కాస్త ఓపిక పట్టు, నీకు దూరని కనబడవు కదా, అది నీ దగ్గరికి వస్తుంది. సోదరులారా, సమయం గడిచింది. ఏ ఓడలో అయితే తన యొక్క కుమారుడు తన యొక్క కోడలు ఉన్నారు, ఏ ఓడ అయితే 12 సంవత్సరాల క్రితం నీటిలో మునిగిపోయిందో అదే ఓడ గౌసే ఆజం గారి యొక్క అనుమతితో ఆ ఓడ ముందుకు వైపు వస్తుంది. సోదరులారా, ఆ ఓడ నుంచి దిగాడు ఒక పెళ్లి కొడుకు, ఆ ఓడ నుంచి దిగాడు ఒక వరుడు, ఒక వధువు. వారు ఇద్దరు దిగిన తర్వాత గౌసే ఆజం గారి యొక్క పాదాలలో పడి సమాధానం చెబుతున్నారు, ఓ గౌసే ఆజం గారు మేము నరకంలో ఉన్నాము, నరకం యొక్క అగ్ని మాకు తాకుతుంది, మాకు పాములు కాటుతూ ఉన్నాయి, కానీ మీరు మమ్మల్ని నరకం నుంచి తీసి ఓడను కూర్చోపెట్టి ఒక వరుడుగా అలంకరించి ఒక వధువుగా అలంకరించి మమ్మల్ని మీ ముందుకు తీసుకొచ్చారు, మమ్మల్ని మా తల్లితో కలిపారు. దీనికన్నా గొప్పతనం ఇంకేముంటుంది? గౌసే ఆజం రలియల్లాహు తఆలా వారి యొక్క ఈ కరామతు చూసి అక్కడ ఉన్న ప్రజలు ఆ రుద్రాలు ఆయన పాదాల మీద పడి ఉంటుంది, ఇంకా ఆలస్యం చేయకుండా మమ్మల్ని కూడా ఇస్లాం స్వీకరించి అనుమతిని ప్రసాదించండి. సోదరులారా, సోదర మహాసేవులారా, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? గౌసే ఆజం రలియల్లాహు తఆలా అను వారు అల్లాహ్ ఆయనకి ఎటువంటి శక్తిని ప్రసాదించాడు. అల్లాహు అక్బర్, 12 సంవత్సరాల క్రితం చనిపోయిన మనిషిని బ్రతికించారు, ఓడని బయటికి తీశారు, వరుణ్ణి ముందు నుంచోపెట్టారు. సోదరులారా, ఇది సాధారణ విషయం కాదు. అందుచేత ఒక కవి ఈ విధంగా అంటున్నాడు, జో డూబీ కి కష్టి ఉసే దమ్మే నికాలి, తుझे ऐसी कुदरत मिली गौसे आजम, తుझే ఐసి కుదరత్ మిలి గౌసే ఆజం. సోదరులారా, సోదర మహాసేవులారా, ఇది నేను నా తరపున చెప్పే మాట కాదండి, ఆయన యొక్క ఫ్రెండ్స్ చెబుతున్నారు. గౌసే ఆజం వారి యొక్క చేయి తడిగా ఉంది. కారణం అడిగాము, గౌసే ఆజం గారు సమాధానం చెబుతున్నారు, నేను నిద్రపోయే సమయంలోనే నా చాప పక్కకు తీసి నేను భూమి లోపల చేయి పెట్టడమే ఆలస్యము, చేయి పెట్టి నేను ఆ మునిగిపోయిన ఓడని బయటకు తీశాను. సోదరుల, ఇదంతా కలలో జరిగింది. ఆయన యొక్క చేయి తడిగా ఉంది, వస్త్రాలు తడిగా ఉన్నాయి. ఇప్పటికి కూడా సమాధానం చెబుతారా? గౌసే ఆజం గారు సాధారణ అస్తిత్వం అని ఇప్పటికి కూడా చెబుతారా? ఆయన చనిపోయి మట్టిలో కలిసిపోయారని ఇప్పటికి కూడా చెబుతారా? ఆయన మనలాంటి వారే అని? ఏనాడు కాదు. గౌసే ఆజం వారి యొక్క స్థానం అర్థం చేసుకోవడం సాధారణ విషయం కాదు. అల్హమ్దులిల్లాహ్. సోదరులారా, ఈ విధంగా గౌసే ఆజం రలియల్లాహు తఆలా వారు మదర్సాలో చదువుతూ ఒక స్టూడెంట్ గా ఉండుతూ ఆయన చూపించిన కరామత్ ఇది. సోదరులారా, సోదర మహాసేవులారా, గౌసే ఆజం రలియల్లాహు తఆలా వారి యొక్క అడుగు జాడలో నడిచే మనం ఆయన యొక్క కరామత్ ఎన్నో విని ఉంటాము. ఆయన కరామత్ అనగా దాగి ఉన్న రహస్యాలు మీకు తెలుసా? సోదరులారా, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన 18 భాగాలు నేర్చుకోవడం అంటే ఆయన మహిళలకి సందేశం ఇస్తున్నారు. ఎప్పుడైతే మీ యొక్క కుమారుని భార్య గర్భంలోకి వస్తారో ఆ యొక్క సమయంలో ప్రతి మహిళ రోజుకి 5 పూట్ల నమాజ్ చేసుకోవచ్చు. తను ఆ 9 నెలల పాటు పాకుగా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది. ఆ సమయంలో మహిళలు నమాజ్ చేయండి, ఆ సమయంలో మహిళలు ఖురాన్ చదవండి. అప్పుడు పుట్టే పిల్లవాడు గౌసే ఆజం యొక్క అడుగు జాడలో నడిచే విశ్వాసిగా పుడతాడు. అప్పుడు పుట్టే కుమారుడు ఇమామే హుస్సేన్ వారికి అడుగు జాడలో నడిచే విశ్వాసిగా పుడతాడు. అప్పుడే పుట్టే కుమారుడు ఖ్వాజా ఆజం లాగా పుడతాడు. సోదరులారా, సోదరి మల్లారా, ఇక్కడ వచ్చి ఒక సందేశాన్ని పాల్గొంటున్నాను. ఎక్కడో మచిలీపట్నం నుంచి వచ్చారు, ఏదో 2 కరామతులు చెప్పారు, వెళ్ళిపోయారనేది కాదు. గౌసే ఆజం గారి యొక్క ప్రతి కరామత్ అనగా ఒక రహస్యం అనేది దాగి ఉంటుంది. ఆ రహస్యాన్ని మీ చేతిలో పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ రహస్యం ఏమిటి? మునిగిపోయిన ఓడని బయటకు తీశారు కదా, రహస్యం ఏమిటి? ఇక్కడ ఒక ప్రేమని మీరు గమనించారా? అదేనండి
తల్లి ప్రేమ. అదేనండి మదర్స్ లవ్ ని గమనించారా? ఈ రోజు తల్లి ప్రేమ అంటే మే నెల రాగానే మదర్స్ డే గుర్తుకు వస్తుంది, తండ్రి ప్రేమ అంటే ఫాదర్స్ డే గుర్తుకు వస్తుంది. సంవత్సరం మొత్తంలో లేని ప్రేమ మదర్స్ డే రోజున ఒక గులాబీ పువ్వు కొని, తల్లికి ఇష్టమైన బిర్యానీ కొని, తల్లికి ఇష్టమైన పాయసం తీసుకొచ్చి తల్లి ముందు పెడితే ఇదేనండి తల్లి ప్రేమ. ఇదేనండి సంవత్సరం మొత్తంలో తల్లిని విడిచేసి సంవత్సరంలో ఒకసారి తల్లి దగ్గరికి వెళ్ళి హ్యాపీ మదర్స్ డే అని చెప్పి సెల్ఫీ దిగి స్టేటస్ లో పెడితే నా తల్లి కన్నా గొప్ప యోధులు మరొకరు లేరు, నా తల్లి చాలా గొప్పది అని స్టేటస్ పెడితే సరిపోతుందా అండి? సంవత్సరంలో ఒకసారి చేసుకునేది మదర్స్ డే కాదు, ప్రతి సంవత్సరం ప్రతి రోజు చేసుకునేది మదర్స్ డే అని నేను నిర్ధారణ చెప్పగలను. ఎందుకంటే సోదరులారా, ఈ ప్రపంచంలో ప్రేమలు అనేకగా ఉంటాయి. మీకు తండ్రి ప్రేమ ఎక్కడ బజార్లో దొరకదు, తల్లి ప్రేమ కానీ దొరకదు. కానీ మరలా మీకు ప్రేమ దొరకవచ్చు. స్నేహితుడు ఒకరు పోతే మరొకరు రావచ్చు, ఒక ప్రేమ పోతే మరొక ప్రేమ మీకు దొరకవచ్చు. కానీ ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ ఎక్కడ కూడా ఏ నాడు కూడా దొరకదు. నీ యొక్క తండ్రి ఒకవేళ రెండో వివాహం చేసుకున్నా సరే అతను మీకు కన్న తల్లి యొక్క ప్రేమ ఏ నాడు కూడా ఇవ్వలేదు. అందుచేత కన్న తల్లిని ఎల్లప్పుడు గౌరవిస్తుండండి. ఎవరైతే తల్లిని గౌరవిస్తారో తన పాదాల కింద ఉన్న స్వర్గం యొక్క అర్హులవుతారు. మీకు అర్థమవుతుందా? ఈ కరామతలుగా దాగి ఉన్న రహస్యం తల్లి ప్రేమని మీ ముందు పెట్టబోతున్నాను. సోదరులారా, ఈ రోజు ప్రతి యువకుడు గౌసి ఆజం రలియల్లాహు తఆలా అన్హు గారిని షరీఫ్ చేయాలంటే చాలా ఘనంగా లైట్లతో అలంకరణ, స్టేజ్ తో అలంకరణ, డబ్బు చందాల్లో విషయంలో ప్రతి విషయంలో ముందు ఉంటాడు. కానీ గౌసి ఆజం గారు చెప్పిన మాటలపైన అమలు చేయాలంటే ఒక్క యువకుడు కూడా ముందుకు రాడు. సోదరులారా, సోదర మహాశివులారా, ఈ రోజు మీరు నేను కలిసి ఇచ్చిన హాజరయ్యాము కదా. గౌసి ఆజం గారు ఏం సమాధానం చెబుతున్నారు? గౌసి ఆజం గారి కరామత్ నేను గత 3 సంవత్సరాల క్రితం చెప్పినట్టు బాగా గుర్తు. అది ఏమిటంటే గౌసి ఆజం గారు ఇస్లామిక్ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి బగ్దాద్ షరీఫ్ ఎప్పుడైతే ప్రయాణం చేశారో ఆ సమయంలో తల్లి 40 బంగారపు యొక్క బిళ్ళలు ఇచ్చింది, 40 గోల్డ్ కాయిన్స్. ఈ విషయం ఈ గాథ నేను చెప్పాను, మరలా చెప్పడం నా ఉద్దేశం కాదు. సోదరులారా, ఆ సమయంలో గౌసి ఆజం గారు దొంగల ముందు వెళ్ళి నిలబడి ఆయన ఏం సమాధానం చెబుతున్నారు? నా తల్లి నాకు 40 గోల్డ్ కాయిన్స్ ఇచ్చింది. వెళ్ళే ముందు తల్లి ఒక మాట ప్రామిస్ వేయించుకుంది. అదేమిటంటే జీవితంలో ఏ నాడు కూడా అబద్ధం మాట్లాడదు. ఆయన ఒకవేళ అబద్ధం మాట్లాడినట్లయితే ఆ బంగారపు నాణ్యాలు ఆయన జేబులో ఉండేవి. కానీ ఆయన జేబుని చించి ఆ 40 గోల్డ్ కాయిన్స్ ను వారి ముందు పెట్టేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వారందరూ ఇస్లాంని స్వీకరించారు. సోదరుల కారణం ఏమిటి? ఆయన చూపిన తల్లి ప్రేమ. తల్లికి మాట ఇచ్చారు. ఈ రోజు తల్లికి మాట బాల్యంలో బాగా ఇస్తారు. ఇద్దరు అన్న తమ్ములు ఇంట్లో ఉన్నట్లయితే బాల్యంలో వారు కొట్టుకుంటారు. తల్లి నాది, తల్లి నాది, తల్లి నాతో ఉంటుంది. తమ్ముడు వస్తే అన్నయ్యకి కోపం, అన్నయ్య వస్తే తమ్ముడికి కోపం. నేను అమ్మ దగ్గర పడుకుంటాను, నిన్న నువ్వు పడుకున్నావు కదా, ఈ రోజు నేను పడుకుంటానని బాల్యంలో అన్న తమ్ముడు కొట్టుకుంటారు. కానీ ఎప్పుడైతే అదే అన్న తమ్ముడు సంపాదించే వయసులో ఎదిగి ఎప్పుడైతే వారికి వివాహం అవుతుందో మరో క్షణమే వారు మారిపోతున్నారు. కారణం ఏమిటి తెలుసుకోలేకపోతున్నారు. సోదరులారా, ఎప్పుడైతే మీరు తల్లిని విడిచిపెట్టి మీరు సంపాదించడానికి బజార్ వైపు, సంపాదించడానికి మీరు జాబ్ వైపు వెళ్తారో గుర్తు పెట్టుకోండి, మీరు ఎంత సంపాదించిన వృధా అవుతుంది. ఎందుకంటే మీ తలపైన తల్లి యొక్క చేయి లేదు, మీ యొక్క తల మీద తండ్రి యొక్క చేయి లేదు. అంటే ఆశీస్సులు లేవని అర్థము. ఒకవేళ తండ్రి యొక్క తల్లి యొక్క ఆశీస్సులు మీతో పాటు ఉన్నట్లయితే మీరు నెలకి 15,000 12,000 సంపాదించిన అల్లా అందులో సమృద్ధిని చూపుతాడు. ఈ రోజు చూడట్లేదా, ₹1,00,000 సంపాదించేవాడు 2 లక్షలు నెలకి సంపాదించేవాడు ఈ రోజు తహతహలాడిపోతున్నాడు. అతడికి డబ్బులు మిగలడం లేదని, అతడు డబ్బులు వృధాగా ఖర్చు అయిపోతున్నాయని, ఎటువంటి డబ్బులు వస్తున్నాయో ఎటువంటి వెళ్ళిపోతున్నాయో అతడికే తెలియడం లేదు. ఈ రోజు మా యొక్క స్కూల్లో నేను వర్క్ చేస్తుంటాను. టీచర్స్ యొక్క శాలరీ చాలా హైక్ లో ఉంటుంది, 80,000 90,000. అల్హమ్దులిల్లాహ్, నేను కూడా ఫిజిక్స్ టీచర్ ని. మాతో పాటు ఉన్న డిపార్ట్మెంట్స్ మంచి శాలరీ ఉన్నప్పటికీ కూడా సుఖ సంతోషాలతో ఉండలేరు. కారణం ఏమిటి? వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్? సోదరులారా, అప్పుడు అర్థమవుతుంది తల్లి ఎక్కడో ఊర్లో ఉంటుంది, కుమారుడు ఎక్కడో పట్టణంలో ఉంటున్నాడు. తల్లి ఫోన్ వస్తే నేను నా కళ్ళారా చూశాను, ఒక గురువు పాఠం చెప్పే ఒక గురువు ఫోన్ ని కట్ చేస్తూ ఉంటాడు.
తల్లి ఫోన్ వస్తే మొహం మాడిపోతుంది. ఎప్పుడైతే ఇదే అలవాటు మీలో వస్తుందో గుర్తు పెట్టుకోండి, హిస్టరీ విల్ రిపీట్ ఆఫ్టర్ 20 years. మీరు ఈ రోజు ఫోన్ ని కట్ చేశారు, మీ కుమారుడు మీ యొక్క నంబర్ ని బ్లాక్ చేస్తాడు. మీరు ఫోన్ ని కట్ చేశారు, మీ యొక్క కుమారుడు మీ జోలికి కూడా రాడు, మిమ్మల్ని వృద్ధాశ్రమంలో పెడతాడు. మీరు ఒకవేళ తండ్రిని గౌరవించినట్లయితే ఖచ్చితంగా మీ కుమారుడు మిమ్మల్ని గౌరవిస్తాడు. మీరు తల్లి పాదాన్ని నమస్కరించినట్లయితే ఖచ్చితంగా మీ కన్న కుమారుడు, మీ కన్న కూతురు కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. అది ఎప్పుడు సాధ్యం? అప్పుడు మాత్రమే, ఎప్పుడైతే మీరు మీ తల్లిదండ్రులు గౌరవిస్తారు. తల్లిదండ్రులు గౌరవించండి, ఎందుకంటే ఇస్లాం మనకి నేర్పుతుంది. గౌసి ఆజం గారు తెలియజేస్తున్నారు, కరామతులు వింటూనే ఉంటామండి. గౌసి ఆజం గారి యొక్క ప్రతిరోజు అన్ని కరామతులు ఉంటూనే ఉంటాయి. కరామత్ కూడా చెబుతాను, కానీ వెనక దాగిన రహస్యం ఎవరు చెబుతారు? సోదరులారా, బాల్యం ఇప్పటి వరకు మనం కరామతులు వింటూనే వస్తున్నాం, కానీ మన యొక్క జీవితం అనేది మారడం లేదు, లైఫ్ అనేది చేంజ్ అవ్వడం లేదు. అది ఎప్పుడు చేంజ్ అవుతుంది? ఎప్పుడైతే మన మనసులో మారాలనే కోరిక వస్తుందో. ఆ కోరిక ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఈ పవిత్ర కార్యక్రమం హాజరయ్యారు కదా, మనసులో గట్టి నమ్మకాన్ని పెట్టుకోండి. ఇంటికి వెళ్ళి ఈ రోజు ఇప్పుడే రాత్రి 2 అయినా రాత్రి 1 గంట అయినా తల్లి పాదాల్ని నమస్కరించి, అంటే తల్లి పాదాల్ని ముద్దు పెట్టుకొని, అంటే సజ్దా చేయడం కాదు. తల్లి పాదాలకి ఏనాడు కూడా సజ్దా చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. తండ్రి పాదాలకి ఇప్పుడు కూడా సజ్దా చేయకూడదు. తల్లి పాదాలని ముద్దు పెట్టుకోవచ్చు, చేయిని ముద్దు పెట్టుకోండి. సోదరులారా, తండ్రి పాదాలని సజ్దా చెయ్యరాదు, ముద్దు పెట్టుకోవచ్చు. సోదరులారా, తన యొక్క చేయిని ముద్దు పెట్టుకోండి, ఆశీస్సులు తీసుకోండి. సోదరులారా, ఒకవేళ మీరు ఈ రోజు చేసినట్లయితే మీ జీవితంలో గడిచిన పాపాలను అల్లాహ్ క్షమిస్తాడు. ఒకవేళ తండ్రి దూరం అయినట్లయితే వెళ్ళండి కబ్రిస్తాన్. ఇదే నగరంలో ఉంది కదా, ఇక్కడే ఉన్నారనుకుంటాను మీ యొక్క తండ్రి గారు, మీ యొక్క అమ్మగారు. వెళ్ళండి ఒకసారి కబ్రిస్తాన్ ముందు, వెళ్ళి ఒక్కసారి కళ్ళు మూసుకొని మీకు సూరే ఫాతిహా వచ్చా అదే చదవండి, మీకు ఖుల్ హువల్లాహు అహద్ సూరే ఇఖ్లాస్ వచ్చా అదే చదవండి. ఒక్కసారి నిలబడి మనస్ఫూర్తిగా, ఏ గురువుని కూడా తీసుకువెళ్ళకుండా మీరు ఒంటరిగా వెళ్ళి అక్కడే నిలబడి మనస్ఫూర్తిగా మీరు ఖురాన్ యొక్క వాక్యాలు చదవండి, సూరాలు చదవండి. కనీసం ఏమి రాని పరిస్థితుల్లో దురూద్ షరీఫ్ చదవండి, అది కూడా రాని పరిస్థితుల్లో తస్బీహ్ చదవండి. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్. ఈ తస్బీహ్ చదివి ఆ యొక్క పుణ్యాన్ని వారికి అమరపణ చేయండి. సోదరులారా, అప్పుడు వారు కూడా గర్వంగా చెబుతారు, ఇరుగు పరుగులో ఉన్న సమాధిలో ఉన్న ప్రజలకు చెబుతారు, వచ్చాడే నా యొక్క కుమారుడు వచ్చాడు, చూడు నా కుమారుడు వచ్చి నా పైన దురూద్ చదువుతున్నాడు, వచ్చి నా కుమారుడు నా పైన ఖురాన్ చదువుతున్నాడు అని వారు కూడా గర్వంగా చెప్పుకుంటారు. ఎప్పుడైతే మీ కుమారుడు మిమ్మల్ని ఈ పని చేయడం చూస్తాడో అప్పుడు మాత్రమే మీ జీవితం అనేది మారుతుంది. ఒకసారి దురూద్ షరీఫ్ చదవండి. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యదినా వ షఫీనా. నారే తక్బీర్, నారే తక్బీర్, నారే తక్బీర్. సోదరులారా, సోదర మహాశయులారా, గౌసి ఆజం రదియల్లాహు తఆలా అను వారి యొక్క గొప్పతనం చెప్పడం ఈ ప్రపంచంలో ఉన్న ఏ మత గురువు కానీ, ఏ ముఫ్తీ కానీ వారికి అర్హులు కానే కారని చెప్పొచ్చు. ఎందుకంటే గౌసి ఆజం వారికి కోపం చాలా ఎక్కువ. పుస్తకాలలో ఈ విధంగా వచ్చింది, ఎవరైతే గౌసి ఆజం వారి యొక్క పేరుని వజూ చేయకుండా తీసుకునేవారో అల్లాహ్ వారికి అక్కడే శిక్షలు చూపించేవాడు. తర్వాత ప్రజలు ప్రశ్నించారు, ఓ గౌసి ఆజం, ఇంత కోపమా మీకు? ప్రజలు మీ యొక్క పేరుని వజూ లేకుండా తీసుకుంటే ఇంత కోపమా? ఒకవేళ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అడుగు జాడలో నడిచే విశ్వాసులు మీ యొక్క పేరు తీసుకుంటే భయపడతారు, మీ యొక్క వసీలా తీసుకుంటే భయపడతారు. మీ యొక్క కోపాన్ని కాస్త తగ్గించండి. ఆ సమయంలో ఆయన కోపాన్ని తగ్గించి ఈ సమయంలో గౌసి ఆజం వారి యొక్క పేరు మనం తీసుకోగలుగుతున్నామంటే ఆయన యొక్క దయ, ఆయన యొక్క కారుణ్యం అని కూడా మనం చెప్పవచ్చు. ఆయనకి కోపం చాలా విపరీతం అండి, చాలా ఎక్కువ గౌసి ఆజం గారికి. సోదరులారా, గౌసి ఆజం రదియల్లాహు తఆలా వారు మదర్సా నుండి ఇస్లామిక్ జ్ఞానాన్ని నేర్చుకుని బయటికి వచ్చారు. అప్పుడే కొత్త. ఆ సమయంలో బగ్దాద్ షరీఫ్లో వచ్చారు. బగ్దాద్ షరీఫ్లో దగ్గరలో ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒక వలి ఉండేవారు. గౌసి ఆజం కన్నా కాస్త వయసులో పెద్ద అయినా, వృద్ధులు ఆయన పీర్ కూడా చాలా పెద్ద మత గురువు. ఆయన యొక్క శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు. ఆయన పేరు వచ్చి హజ్రతే మతర్ రెహమతుల్లా అలీ. హజ్రతే మతర్ రెహమతుల్లా అలీ వారి యొక్క శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తున్నారు. ఆయన యొక్క చివరి రోజులు దగ్గర పడ్డాయి. సక్రాత్ యొక్క సమయంలో ఉన్నారు. మాట తడబడుతుంది.
ఆ సమయంలో ఆయన యొక్క శిష్యులు వచ్చి ప్రశ్నిస్తున్నారు, ఓ హజరతే మతర్ గారు, మీ యొక్క చివరి రోజు దగ్గర పడిందని మీరే చెబుతున్నారు కదా, మీరు దూరం అయిన తర్వాత, మా నుండి వెళ్ళిన తర్వాత మేము ఎవరిని మా పీర్గా ఎంచుకోవాలి, మేము ఎవరిని మత గురువుగా ఎంచుకోవాలి, మేము ఎవరి యొక్క అడుగు జాడలో నడవాలి, మాకు ఎటువంటి సమస్య వచ్చినా మీ దగ్గరికి వచ్చేవాళ్ళము, మీరు మా మనసులో ఉన్న సమస్యని తొలగించి ఆనందాన్ని సంతోషాన్ని నింపేవారు, ఇప్పుడు ఈ సంతోషాన్ని ఎవరు నింపుతారు అని ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెబుతున్నారు, నేను మీతో దూరం అయిన తర్వాత బగ్దాద్కు వెళ్ళండి, అక్కడ ఒక యువకుడు ఉన్నాడు, అతడు పేరు వచ్చి షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ. ఈ మాట చెప్పారు. సోదరులను అక్కడ ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యానికి గురైపోయారు. ఎందుకంటే ఆయన ముందు ఒక మాట అన్నారు, ఒక యువకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి. సోదరులారా, ఒక యువకుడు అనే పేరు వినగానే వారందరూ ఆశ్చర్యానికి గురైపోయారు. ఎందుకంటే ఒక యువకుడు అంటే అర్థం ఒక జూనియర్ అని, ఒక వృద్ధుడు అంటే సీనియర్ అని అర్థం. సోదరులారు, ఒక సీనియర్ రిఫరెన్స్ ఎవరు తీసుకున్నారు? ఒక జూనియర్ ని రిఫరెన్స్ గా తీసుకుంటున్నారు. అల్లాహు అక్బర్. వాళ్ళు మళ్ళీ రెండోసారి ప్రశ్నించారు, మీరు మాతో దూరం వెళ్ళిపోయిన తర్వాత మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో మా బాధను చెప్పుకోవాలి అని అంటే ఆయన మళ్ళీ అదే అన్నారు, బగ్దాద్ ఒక యువకుడు ఉన్నాడు, అతడు పేరు షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ, వారి దగ్గరికి వెళ్ళండి. ఆ సమయంలో గౌసి ఆజమాన్ గా ప్రసిద్ధి చెందలేదు. అదే సమయంలో ఆయన మదర్సగా జ్ఞానాన్ని నేర్చుకుని ఇల్మే దీన్ని నేర్చుకుని బయటకు వచ్చారు. ఇంకా ప్రజల్లో ఆయన ఫేమస్ అవ్వలేదు, ప్రజలకి ఆయన పేరు తెలవలేదు. సోదరులారా, రెండోసారి ఈ మాట విన్న తర్వాత అక్కడ ఉన్న ప్రజలు చర్చించుకుంటున్నారు, బహుశా చివరి రోజులు దగ్గర పడ్డాయి కదా, మాట తడబడుతుంది కదా, అందుచేత మేము గుర్తులేమేమో హజరత్ గారికి, అందుచేత మేము గుర్తులేమేమో, సరిగా ఆయనకి అర్థం కావడం లేదేమో అని బహుశా వారు భావించారు. వారు చివరిసారిగా మూడోసారి కూడా అదే ప్రశ్న అడిగారు. మూడోసారి కూడా హజరతే మతర్ గారు అదే సమాధానం చెప్పారు. సోదరులారా, కొన్ని రోజులు గడిచిన తర్వాత హజరతే మతర్ గారు తుది శ్వాస విడిచిపెట్టారు. ఆయన మరణించారు. సోదరులారా, ఆ తుది శ్వాస విడిచిన తర్వాత గ్రామ నివాసులు ఎవరైతే ఉన్నారో కొత్త పీర్ని వెతకడానికి, కొత్త మత గురువుని వెతకడానికి బయలుదేరారు. పీర్ చెప్పారు కదా, బగ్దాద్కి వెళ్ళండి, అక్కడ అబ్దుల్ ఖాదిర్ జీలానీ గారు ఉంటారు, ఆయన చేయి మీద చేయి పెట్టని చెప్పారు కదా, వారు అంగీకరించలేదు. యువకుడి యొక్క చేయి మీద ఎలా మేము చేయి పెట్టాలి, మేము వయసులో పెద్దవాళ్ళము, మాకన్నా చిన్నవాడైన అబ్దుల్ ఖాదిర్ యొక్క చేయి మీద చేయి మేము ఎలా పెట్టాలి, మేము అంగీకరించమని వారు సమాధానం చెప్పారు. సోదరులారా, ఆ తర్వాత ఒక మత గురువుని, ఒక పీర్ని వెతకడానికి బయలుదేరారు. కానీ హజరతే మతర్ గారి యొక్క లక్షణాలు గల పీర్ వారికి దొరకడం లేదు. వారి ముందు ఎవరు కూడా రావడం లేదు. పీర్ చాలా మంది కనబడ్డారు, కానీ హజరతే మతర్ లాంటి పీర్ ఎవరు కూడా కనబడలేదు. సోదరులారా, వాళ్ళు నిరాశగా మళ్ళీ వారి గ్రామంలో చేర్చుకుని ఒక సభగా, ఒక మీటింగ్ అరేంజ్ చేసుకుని గ్రామ పెద్దల్ని నిలబెట్టి ఏం చెయ్యాలని ప్రశ్నిస్తే అప్పుడు వారు అదే మాట అన్నారు. ఏ మాట అయితే హజరతే మతర్ గారు అన్నారు, పదండి బగ్దాద్ కి వెళ్దాం, ఆయన ఎవరో ముందు చూసి వద్దాం, పదండి ఆయన చూసిన తర్వాత మళ్ళీ మన గ్రామంలోకి వచ్చి మనం చర్చించుకుందాం తర్వాత ఏం చెయ్యాలో. సోదరులారా, పెద్దవారి యొక్క మాటపై అమలు చేస్తూ అందరూ బగ్దాద్ కి బయలుదేరారు. బగ్దాద్ వెళ్ళిన తర్వాత అక్కడ గ్రామ నివాసులు అడుగుతున్నారు, మీ యొక్క గ్రామంలో అబ్దుల్ ఖాదిర్ గారంట, ఆయన ఎవరు, వారి యొక్క అడ్రస్ చెప్పండి అని అంటే గ్రామ నివాసులు వారి ఇంటి అడ్రస్ చెప్పారు. ఆయన మదర్సా ఎక్కడుందో చెప్పారు. మదర్సాలోకి వెళ్ళారు, కానీ అక్కడ అబ్దుల్ ఖాదిర్ గారు లేరు, అంటే గౌసి ఆజం గారు మదర్సాలో లేరు. సోదరులారా, ఇరుగు పరుగులు ఉన్న వారిని కనుక్కుంటే ఏమర్థమైందంటే గౌసి ఆజం గారు ఈ రోజు సభలో ఉన్నారు, ఒక వాజ్ బయాన్లో ఉన్నారు. అక్కడికి వెళ్ళే ఒక మైదానం ఉంటుంది, మైదానంలో గౌసి ఆజం గారు ఉంటారు. సోదరులారా, ఎప్పుడైతే వారు ఆ మైదానంలో చేరుకున్నారో, శ్రద్ధ చూపండి, ఎప్పుడైతే ఆ ప్రజలు మైదానంలో చేరుకున్నారో అల్లాహు అక్బర్ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ సభ వందల్లో కాదు 50,000 కన్నా ఎక్కువ సంఖ్య ఉంది. 50,000 కన్నా ఎక్కువ సంఖ్య ఉంది. సోదరులారా, 50,000లో ఇప్పుడు గౌసి ఆజం గారిని ఎలా వెతకాలని వారు భావిస్తున్నారు. వారు నడుచుకుంటూ ఆ యొక్క మైదానంలోకి ముందుకు వస్తున్నారు. గౌసి ఆజం గారు ఎవరు ప్రజల్ని కనుక్కుంటున్నారు. సోదరులారా, ఎప్పుడైతే వారి యొక్క చూపు స్టేజ్ మీద కూర్చున్న ఒక అందమైన ఒక యువకుడి యొక్క ముఖం మీద పడిందో, ఆ గ్రామంలో నివసించేవారు అంటే హజరతే మతర్ గారి యొక్క శిష్యులు భావిస్తున్నారు, ఆ యువకుడు
ఎంత అందంగా ఉన్నాడు కదా, ఆ యొక్క నూరు ఎక్కడి నుండి వచ్చింది, చాలా పెద్ద అస్తిత్వం అయి ఉంటుంది అని వారు చర్చించుకుంటున్నారు. ఆ యొక్క మనుషులు గౌసి ఆజం అని ఎక్కడ వెతుకుతున్నారో తెలుసా? కింద కూర్చున్న మనుషులను వెతుకుతున్నారు. అక్కడున్న వారు అడుగుతున్నారు, మీలో గౌసి ఆజం గారు ఎవరు, మీలో అబ్దుల్ ఖాదిర్ గారు ఎవరుని ప్రజలలో వెతుకుతున్నారు. అప్పుడు ఒక పెద్ద నిలబడి సమాధానం చెబుతున్నారు, నువ్వు గౌసి ఆజం గారిని వెతకాల్సింది మాలో కాదు. స్టేజ్ మీద కూర్చున్నాడే ఆ యొక్క అందమైన యువకుడు, అతడే గౌసి ఆజం గారు, అతడే అబ్దుల్ ఖాదిర్ జీలానీ గారు. ఎప్పుడైతే ముందుకు వెళ్ళారు ఆయన యొక్క అందంలో లీనమైపోయారు. ఎందుకంటే ఆయన మహాప్రవక్త వారి యొక్క వారసుడు, ఆయన అందగాడు కూడా. సోదరుల గౌసి ఆజం వారి యొక్క అందం చూసి వారందరూ ఫిదా అయిపోయారు. గౌసి ఆజం గారు ఎప్పుడైతే ప్రసంగాన్ని పూర్తి చేశారో ఒకే ఒక మాట అన్నారు, ఓ హజ్రతే మతర్ గారి యొక్క శిష్యులు రండి, ముందుకు రండి. ఈ మాటలు విన్న వారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మేము హజ్రతే మతర్ గారి యొక్క శిష్యులని ఈయనకి ఎలా తెలుసు, మేము చెప్పలేదు కదా. సోదరులరా ఎప్పుడైతే ముందుకు వెళ్ళారో ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే మన గౌసి ఆజం గారు ప్రశ్నిస్తున్నారు, నన్ను పరీక్షించడానికి వచ్చారు కదా, ఏం చేశారు, ఏం ఫైనల్ చేశారు అని. అంటే వారు సమాధానం చెబుతున్నారు, మా యొక్క పీర్ అయిన హజ్రతే మతర్ గారు మీకు ఎలా తెలుసు అని. అంటే ఆయన సమాధానం చెబుతున్నారు, నీ యొక్క పీరే కాదు, ఈ ప్రపంచంలో ఎంతమంది పీర్ అయినా సరే వారు నా యొక్క మాట వినాల్సిందే. వారి యొక్క భుజాలలో నా యొక్క పాదం ఉంటుంది. ఎందుకంటే నేను ప్రతి వలి యొక్క ఇమాంని. సోదరులారా ఈ యొక్క దృశ్యాన్ని చూసిన తర్వాత, ఈ కరామతి చూసిన తర్వాత, ఈ అగోచర జ్ఞానాన్ని విన్న తర్వాత వారందరూ అంటున్నారు, ఇంకా ఆలస్యం చేయకుండా మీ యొక్క శిష్యులను మమ్మల్ని వచ్చి అనుమతిని ప్రసాదించండి. ఆ తర్వాత వారు కూడా గౌసి ఆజం గారి యొక్క మురీద్గా మారారు, ఆయన యొక్క శిష్యులుగా మారారు. అందుచేత ఆలా హజరత్ అజీముల్ బరకత్ ఇమామ్ ఇష్క్ మొహబ్బత్ ఆయన సమాధానం చెబుతున్నారు, తీరీ నస్లే పాక్ మే హే బచ్చా బచ్చా నూర్ కా, తూరే ఆయినే నూర్, తెరా సబ్ ఘరానా నూర్ కా. एक घंटा हो गया सर. సోదరులారా సోదర మహాసేవులారా, గౌసి ఆజం రదియల్లాహు తఆలా అను వారి యొక్క గొప్పతనం చూసారా? ఆయన హజ్రతే మతర్ గారి యొక్క శిష్యులు ఆయన్ని పరీక్షించడానికి వచ్చారనే విషయం కూడా ఆయనకి అర్థమైపోయింది. సోదరులారా కారణం ఏమిటి? అల్లాహ్ ఆయనకి అగోచర జ్ఞానాన్ని ప్రసాదించాడు. మనం ఇప్పటి వరకు గౌసి ఆజం గారి కరామతులే విన్నాం, కానీ గౌసి ఆజం గారి యొక్క జీవిత చరిత్ర పైన ఎప్పుడైనా మనం కన్ను వేశామా? గౌసి ఆజం గారు ఆయన 15 సంవత్సరాల వరకు, ఏంటండి 15, టోటల్ గా కంటిన్యూస్ గా 15 ఇయర్స్ వరకు ఆయన నమాజే ఇషా యొక్క వజుతో నమాజే ఫజ్ర్ చేసేవారు. ఈ గ్యాప్ లో ఆయన ఒక్కసారి ఖురాన్ షరీఫ్ మొత్తం చదివేవారు. ఆయన ఒక్కసారి ఖురాన్ షరీఫ్ మొత్తం చదివేవారు. ఈ 15 సంవత్సరాల వరకు ఇలాగే ఉన్నారు. రాత్రి పూట పడుకోవడం అంటే మనకి ఇష్టం, పడుకోపోతే మనం ఉదయం పని చేయలేము, మనం మనుషులం కదా. కానీ గౌసి ఆజం రదియల్లాహు తఆలా వారికి కూడా మనిషి రూపంలోనే వచ్చారు. ఆయన వచ్చింది అల్లాని ఆనందపెట్టడానికి, నిద్రపోవడానికి కాదు. సోదరులారా గౌసి ఆజం వారు 15 సంవత్సరాల వరకు కంటిన్యూస్ గా నిద్రపోలేదు. నమాజే ఇషా వజుతో నమాజే ఫజ్ర్ చేయడం అంటే నిద్రపోతే వజు భంగం అవుతుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. నిద్రపోతే మళ్ళీ ఫ్రెష్ గా మనం వజు చేయాలి, నమాజ్ చేయాలంటే. సోదరులారా ఆయన నమాజ్ మొత్తం చేసేవారు, ఖురాన్ షరీఫ్ చదివేవారు. అల్లాహు అక్బర్. సంవత్సరము ఎన్ని జాగారాలు వస్తాయి? 3 జాగారాలు, షబే మిరాజ్, షబే బరాత్, షబే కదర్. షబే కదర్ని వెతకడానికి మళ్ళీ రంజాన్లో 5 జాగారాలు ఉంటాయి. అంటే మొత్తం 7 జాగారాలు ఉంటాయి సంవత్సరం మొత్తంలో. ఈ 7 జాగారాల్లో మనం ఎన్ని రోజులు జాగారం చేస్తున్నాం? ఒక్కసారి మీ మనసులో చేపెట్టి మీరే ఆలోచించుకోండి. షబే మిరాజ్ వచ్చింది, 1 గంట సేపు నమాజ్ కాస్త ఆలస్యంగా మస్జిద్లో అవుతుంది. 10ంటికి నమాజ్, 10ంటికి నమాజ్ చేసుకొని మళ్ళీ 10:30కి తిరిగి వచ్చేస్తాం. ఇది మన యొక్క జాగారం. లేదా 11ంటికి వచ్చేస్తాం. సోదరులారా ఇలా కాదండి, మనం జాగారం యొక్క సమయంలోనే సరిగా జాగారం చేయడం లేదు. కానీ గౌసి ఆజం గారి గొప్పతనం చూడండి. ఆయన మొత్తం 15 సంవత్సరాల యొక్క పీరియడ్ లో
ఆయన నిద్రపోలేదు. అల్లాహు అక్బర్. ఇది నేను నా తరపున చెప్పే మాట కాదండి. బెహజతుల్ అస్రార్ లో ఈ విధంగా రాసి ఉంది, పేజ్ నంబర్ 82. బెహజతుల్ అస్రార్ గౌస్ ఆజం వారి యొక్క జీవిత చరిత్ర మొత్తం ఉంది. 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మరో 15 సంవత్సరాల వరకు 1000 రకతుల్ నఫిల్ నమాజ్ చేసేవారు. 1000 రకత్. అల్లాహ్, 1000 రకత్ నఫిల్ నమాజ్ చేయడం అంటే సోదరులారా ఎంత గొప్ప విషయం. మనం నుంచుని నమాజ్, తరావీ నమాజ్ గంట సేపు చేస్తే మనకి వీపు లాగేస్తుంది, మోకాళ్ళు లాగేస్తూ ఉంటాయి, నీరసంగా వచ్చేస్తుంది. కానీ గౌస్ ఆజం వారు అల్లాహు అక్బర్ రంజాన్ నెలే కాదండి, మిగతా 11 నెలల పాటు 15 సంవత్సరాల వరకు కంటిన్యూస్ గా ఆయన 1000 రకత్ నఫిల్ నమాజ్ చేసేవారు. ఆయన జీవిత చరిత్ర వినే మనం, ఆయన అడుగు జాడలో నడిచే మనం, ఆయన ఏం సందేశం ఇస్తున్నారు అని అంటే, ఓ నా యొక్క అడుగు జాడలో నడిచే నా యొక్క విశ్వాసులారా, నమాజ్ విడిచిపెట్టకండి, ఖురాన్ చదువుతూ ఉండండి. మన ఇంట్లో కూడా ఖురాన్ షరీఫ్ ఉంది, అందరి ఇంట్లో ఉంటుంది ఖురాన్ షరీఫ్. ఉందా అండి? ఉంది కదా. ఎప్పుడు తీస్తాం మనం ఖురాన్ షరీఫ్? ఎప్పుడు తీస్తాం? రంజాన్ నెల వస్తే తీస్తాం. రంజాన్ నెల వస్తే తీస్తాం. ఇంటి లోపలికి అడుగు పెట్టగానే హాల్లోనే ఉంటుంది ఖురాన్ షరీఫ్. ప్రతి మనిషి యొక్క హాల్లోనే ఉంటుంది. హాల్లో ఎందుకు పెడతారు? గురుగారు హాల్లో పెట్టారనుకోండి, అది మధ్యలో ఉంటుంది కదా ఇల్లు, అల్లా బరకత్ అక్కడ ఇస్తాడు, ఇంటి మొత్తం బరకత్ తాకుతుంది. బరకత్ కోసమే ఖురాన్ ఇంట్లో ఉంటుంది. సోదరులారా, ప్రతి మనిషి చెబుతాడు, ఇది మా మావయ్య గారు ఇచ్చారండి, ఇది మా అత్తగారు ఇచ్చి పంపించారు, ఇది మా భార్య ఖురాన్. అల్లాహు అక్బర్. మీ ఇంట్లో భద్రంగా దాచుకున్నారు కదా మీ మావయ్య గారి యొక్క వస్తువు, కానీ ఎప్పుడైనా తీసి చదివారా ఆ యొక్క ఖురాన్ షరీఫ్ ని? ఎప్పుడైనా తీసి చదివారా మీ అత్తగారు ఇచ్చిన ఆ యొక్క ఖురాన్ షరీఫ్ ని? సోదరులారా, ఇంట్లో ఖురాన్ షరీఫ్ ఎందుకు ఇచ్చి పంపుతారు అని అంటే, ఇస్లాం ధర్మంలో పెళ్లి కూతురు ఎప్పుడైతే పెళ్లి కూతురు ఇంటికి వస్తుందో ఖురాన్ షరీఫ్ తో పాటు వస్తుంది, ఖురాన్ యొక్క బర్కత్ తీసుకువస్తుంది. కానీ ఆ దురదృష్టం ఏమిటంటే, ఆ ఖురాన్ని మనం ఏనాడు కూడా ఎప్పుడు కూడా తీయము. రంజాన్ నెలను మినహాయించి ఆ ఖురాన్ పైన దుమ్ము ధూళి అలాగే పడి ఉంటుంది. ఇది చాలా బాధాకరమైన విషయము. సోదరులారా, ఆ ఖురాన్ మరలా రెండోసారి తీస్తారు రంజాన్ నెల కాకుండా. ఇంట్లో ఎవరైనా చనిపోయినట్లయితే ఫాతిహా చేయడానికో, చాలీస్మా చేయడానికో, బర్సీ చేయడానికో ఆ ఖురాన్ షరీఫ్ ని తీస్తారు. సోదరి మల్లారా, మనసు చేపట్టి సమాధానం చెప్పండి, ఖురాన్ షరీఫ్ తీసే సమయంలో దానిపైన దుమ్ము ధూళి ఉండదని చెప్పగలరా మీరు? దుమ్ము ధూళి ప్రతి ఇంట్లో ఖురాన్ షరీఫ్ మీదే ఎందుకు ఉంటుంది? మిగతా పుస్తకాలు కూడా మీ పిల్లవాడు ఒకవేళ ఇంటర్ చదివితే అతడు ఎంసెట్ పుస్తకాల పైన, బైపీసీ చదివితే అతనికి నీట్ పుస్తకాల పైన దుమ్ము ధూళి ఉండదు. ఫిజిక్స్ బుక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, మ్యాథమెటిక్స్ అయినా, బయాలజీ, జువాలజీ వాటిపైన ఉండవు. దుమ్ము ధూళి ఎవరిపైన? ఖురాన్ పైన. కారణం, దాన్ని మనం ఎప్పుడు తీయము కదా. మన కుమారుని మనం ముందు కూర్చోబెట్టి, బాబు చెప్పు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనం ప్రశ్నిస్తాము. బాబు చెప్పు ఫార్ములాలు a+b² మనం అడుగుతాము. sin 30 cos 30 బాబు చెప్పు మనం అడుగుతాము. కానీ ఎప్పుడైనా మన యొక్క కుమారుణ్ణి మన సూర్య ఫాతిహా ఒక్కసారి చదివి వినిపించు, చాలా రోజులైపోయింది నేను వినాలనుకుంటున్నాను, ఎప్పుడైనా అడిగారా? మన దగ్గర సమయం ఉంది ఫిజిక్స్ యొక్క ఫార్ములాస్ అడగడానికి, మన యొక్క సమయం ఉంది కెమిస్ట్రీలో ఉన్న 30 ఎలిమెంట్స్ అడగడానికి, కానీ మన దగ్గర సమయం లేదు సూర్య ఫాతిహా అడగడానికి, మన దగ్గర సమయం లేదు సూర్య ఇఖ్లాస్ అడగడానికి. ఎప్పుడైతే నీ యొక్క కుమారుని మీరు ఖురాన్ షరీఫ్ చదివిస్తారో, ఇన్షా అల్లాహ్ మీరు ఈ యొక్క ప్రపంచంలోనే కాదు ఇహపర లోకాలలో మీరు సాఫల్యాన్ని పొందుతారు. ఇహపర లోకాలలో సాఫల్యాన్ని పొందుతారు. సోదర మహాశివులారా, ఈ రోజు బాధాకరమైన విషయం ఏమిటంటే, లేదు ఇది చాలా మంది మనసులో చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. మాకు ఉర్దూ రాదు కదండి, ఉర్దూ రాకపోతే మేము ఖురాన్ చదవలేమా? మాకు ఉర్దూ రాని పరిస్థితి, మా యొక్క పరిస్థితి ఏమిటి? ఆ సమయంలో మదర్సా ఉంది కదా, దగ్గరలో ఉన్న మదర్సా దారుల్ ఉలూమ్ గరీబ్ నవాజ్ లో ఉదయం గంట సేపు మీ యొక్క కుమారుని పంపించండి. ఉదయం గంట సేపు పంపించలేకపోతే సెలవుల్లో మే హాలిడేస్ వస్తాయి కదా, ఆ యొక్క సమయంలో మదర్సాలో మీ యొక్క కుమారుని పంపించండి. సోదరులారా, ఈ రోజు ప్రతి భాషలో మీకు నేర్పించడానికి మత గురువులు మేము సిద్ధంగా ఉన్నాము. నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సోదరులారా, సోదరిమణులారా, ఈ రోజు మదర్సాలు మీకోసం ఎదురు చూస్తా ఉన్నాయి. పూర్వంలాగా కాదండి, ఎవరో బీహార్ నుంచి, బెంగాల్ నుంచి వచ్చారు, వారు చెప్పే భాష మాకు అర్థం కాదు, అల్లాహు అక్బర్ మేము ఎలా వెళ్ళాలి, మా పిల్లల్ని ఎలా పంపించాలి? కాదు కాదు, ఈ రోజు మీ యొక్క భాషలో, మన యొక్క భాషలో, మన తెలుగు భాష నేర్పించడానికి మత గురువులు ముందుకు వస్తుంటే మరి ఒక అడుగు మీరు కూడా ముందుకు వెయ్యాలి కదా, మీ యొక్క పిల్లల్ని పంపించాలి కదా. సోదరులారా, సోదరిమణులారా, నా యొక్క వయసు ఎక్కడ
దాకా అయితే వెళ్తుందో వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్పగలను, మీ పిల్లల్ని మీరు పంపిస్తారు. మరి పెద్దలు ఎలా? మేము మా వయసు అయిపోయిందండి, మేము నేర్చుకోవాలంటే మాకు కాస్త షైనెస్ ఉంది, మేము లోపల సిగ్గుపడుతున్నాం, ఎలా పిల్లల ముందు పక్కన ఎలా కూర్చోగలం మేము అని అంటే, రండి మీ యొక్క ఇమాం సాబ్ గారు ఉన్నారు, నమాజీ ఫజర్ తర్వాత ఒక అరగంట సేపు, ఎక్కువ కూడా వద్దు, ఒక అరగంట, రోజు ఒక అరగంట చదివితే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇది మనం టీచర్ లైఫ్ లో మనం చెబుతూనే ఉంటాం పిల్లలకి, ప్రాక్టీస్ చేయండి అన్న, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. మ్యాథమెటిక్స్ సార్ అయినా సరే, ఫిజిక్స్ సార్ అయినా సరే మేము ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు పిల్లలు. అలాగే ప్రతిరోజు మీరు ఒక అరగంట సమయాన్ని కేటాయించినట్లయితే ఇన్షాల్లా వచ్చే సంవత్సరం గ్యారేజ్ షరీఫ్ వరకు మీరు ఖురాన్ చూసి చదవగలరు. సోదరులారా, సోదరి మళ్ళా మీరు దూరంలో ఉంటున్నారు, ఎక్కడో ఆఫీసు దూరం వైజాగ్ లో ఉంటున్నాం, మా దగ్గరలో మస్జిద్ కూడా లేదు, మత గురువు కూడా మా అందుబాటులో లేరు, ఒక మదర్సా కూడా మా దగ్గరలో లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి? సోదరులారా, నేను అల్హమ్దులిల్లా ఒక యూట్యూబ్ ఛానల్లో తెలుగు క్లాస్ విత్ 21 days ఓన్లీ 21 రోజుల్లోనే మీకు ఖురాన్ షరీఫ్ నేర్పించాను. అల్హమ్దులిల్లా 21 క్లాస్ మాత్రమే. ఆ క్లాస్ మీరు విన్నట్లయితే ఇన్షాల్లా ఖురాన్ ని మీరు చూసి చదవచ్చు. పురుషులైనా, మహిళ అయినా, పిల్లలైనా, వృద్ధులైనా, ఒక యువకులైనా, ఎవరైనా సరే వారు ఖురాన్ ని చూసి చదవచ్చు. ఓన్లీ 21 క్లాసెస్. అల్హమ్దులిల్లా మనకి యూట్యూబ్ ఛానల్ మీరు తెచ్చినట్లయితే నేను నమాజ్ ని ఎలా చెయ్యాలి ప్రాక్టికల్ గా చేసి చూపించాను. నేను స్పీచెస్ కాదు, ప్రాక్టికల్ గా చేసి చూపించాను మీకు అర్థం అవ్వడానికి. మన లాంటి తెలుగు వాళ్ళు ఎంతో మంది నూరు భాషలు, లదాఫ్లు, దూరేకులు ముస్లింలు చాలా మంది బాధపడుతున్నారు ఉర్దూ భాష అర్థం కాక, నమాజు సూరాలు రాక. వారి పరిస్థితి ఏంటి? మీరు భయపడకండి. మీకు నమాజు సూరాలు రాకపోతే దాని యొక్క ఆల్టర్నేటివ్ ఏముంది, 40 days వరకు ఏం చదవాలి, టైం టేబుల్ మొత్తం మీరు అందులో ఉంటుంది. ఒకసారి చూడండి. మహిళల యొక్క నమాజ్ సపరేట్ గా, పురుషుల యొక్క నమాజ్ సపరేట్ గా అల్హమ్దులిల్లా నేను చెప్పి ఉన్నాను. వజూ యొక్క పద్ధతి ఏమిటి ప్రాక్టికల్ గా చేసి చూపించాను. మీరు చూసి నేర్చుకోవచ్చు. మీ వజులో తప్పులు అయినట్లయితే చూసి సరిదిద్దుకోండి. సోదరుల తరావీ నమాజ్ ఎలా చేయాలి, జుమా నమాజ్ ఎలా చేయాలి, ఇమాం వెనక ఎలా చేయాలి, నమాజ్ మిస్ అయితే మా యొక్క పరిస్థితి ఏమిటి, అనేక రకాల సొల్యూషన్స్ ఉన్నాయి. 1500 కన్నా ఎక్కువ వీడియోస్ ఉంటాయి. అల్హమ్దులిల్లా చూసి మీరు నేర్చుకోవచ్చు. ఆజమరిగా కరామతులు అయితే అనేకగా ఉంటాయి. సోదరుల సమయం అయితే అంత ఉండదు కదా ఇక్కడ చెప్పడానికి. ఒకసారి దురూద్ షరీఫ్ చదవండి. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యదినా వ షఫీనా వ నబీనా వ మౌలానా ముహమ్మదిన్ బారిక్ వసల్లిం సలాతు వ సలామున్ అలైక యా రసూలల్లాహ్ సలాతు వ సలామున్ అలైక యా హబీబల్లాహ్. ఈ రోజు మనం అందరం గ్యారేజ్ షరీఫ్ అనే ఈ యొక్క కార్యక్రమం హాజరయ్యాం. నర్సీపట్నం, పెద్ద బొడ్డుపల్లి నుంచి మౌలానా గారు వచ్చారు. ఆయనతో పాటుగా మదర్సా పిల్లల్ని కూడా తీసుకువచ్చారు. మదర్సా పిల్లల యొక్క గురించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మాట తెలియజేశారు. అదేమిటంటే, మదర్సా పిల్లలు, జాగ్రత్త, మదర్సా పిల్లలు నా యొక్క వారసులు చెప్పారు. నా యొక్క వారసులు మదర్సా పిల్లలు. సోదరులారా, వారిని కూడా ప్రేమతో ఆహ్వానించండి. ప్రేమతో వారికి కూడా మీ యొక్క ప్రేమ కాస్త ఇచ్చినట్లయితే, ఎక్కడో దూరం నుంచి వచ్చారు పాపం, వారి కూడా అమ్మ నాన్నతో దూరం అయ్యి ఇక్కడ ఇస్లామిక్ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చారు. వారు కూడా పేద పిల్లలు. వారిని ఎప్పుడైతే మీరు ఆహ్వానిస్తారో దగ్గరికి, మీరు మహాప్రవక్త వారిని ఆహ్వానించినట్టు. ఎవరైతే మత గురువు వారి యొక్క ముఖాన్ని చూస్తారో వారు మహాప్రవక్త వారిని చూసినట్టు. బుఖారీ షరీఫ్ లో ఈ విధంగా వచ్చింది, ఎవరైతే మత గురువుతో చేయగలుగుతారో, ముసాఫహా చేస్తారో, వారు మహాప్రవక్త వారితో ముసాఫహా చేసినట్టు అని అర్థము. అంటే ఈ స్టేజ్ లో చేరాలంటే ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కి రావాలి, అంతే కదండి. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కి రావాలి. సోదరులారా, సోదరి మల్లారా, ఈ రోజు మదర్సాలో కేవలం ఖురాన్ హదీసే కాకుండా మోడర్న్ ఎడ్యుకేషన్ కూడా నేర్పిస్తున్నారు. మనందరికీ తెలుసా అండి, మోడర్న్ ఎడ్యుకేషన్ కూడా నేర్పిస్తున్నారు. ఈ రోజు మన యొక్క సమాజంలో ఏ విధంగా అయిపోయిందంటే, తప్పుగా భావించద్దు, మదర్సాలో చదివే పిల్లలన్నా, ఒక మత గురువు అన్నా మనకి చాలా చులకనగా భావిస్తాం. వాస్తవం, చాలా చులకనగా భావిస్తాం. ఎవరో 15,000 సంపాదించే వారికి నేను 70,000 సంపాదించే నేను ఎందుకు గౌరవం ఇవ్వాలి, నేను ఎందుకు మర్యాద ఇవ్వాలి? తప్పండి, ఇది చాలా తప్పు. మీరు వాస్తవానికి 1,00,000 సంపాదించినా, 2 లక్షలు సంపాదించినా మీరు డబ్బు మాత్రమే సంపాదిస్తున్నారు. కానీ ఎవరైతే ఆలిమి దీన్, ఒక మత గురువు, ఒక ఆలిం, ఒక ముఫ్తీ ఉంటారో
వారు సాధారణమైన వారు కాదు. మహాప్రవక్త వారు తెలియజేస్తున్నారు, వారు నిద్రపోయినా సరే, వారు కల కన్నా సరే వారు పుణ్యాన్ని సాధిస్తారు. వారు ఊపిరి పీల్చుకున్నా సరే వారు పుణ్యాన్ని సంపాదిస్తారు. వారు ఊపిరి వదిలినా సరే వారు పుణ్యాన్ని సాధిస్తారు. ఎందుకంటే వారు ఖురాన్ యొక్క జ్ఞానాన్ని నేర్చుకున్నారు, హదీస్ యొక్క జ్ఞానాన్ని నేర్చుకున్నారు. సోదరులారా, ఆలిమి దీన్ని సాధారణంగా చూడవద్దు. ఏ చరిత్ర యొక్క పుస్తకాన్ని ఎత్తి చూడండి, మీకు అర్థమవుతుంది. మస్జిద్ లో పనిచేసే మత గురువు, సాధారణమైన మత గురువు, సమయం వచ్చినప్పుడు అతడు కోర్టులో కూర్చుని, జడ్జి యొక్క కుర్చీలో కూర్చుని అతడు న్యాయం కూడా చేశాడు. ఏ మత గురువు కేవలం మస్జిద్ లో 5 పూట నమాజు చేయించడానికినా? కాదు కాదు. సమయం వచ్చినప్పుడు, ఈ రోజు నుంచి కేవలం 300 సంవత్సరాల క్రితం ఇదే భారతదేశంలో మస్జిద్ లో పనిచేసే మత గురువు కోర్టులో జడ్జి కుర్చీలో కూర్చుని న్యాయం కూడా చేశాడు. న్యాయవాదుల యొక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి అతడు న్యాయం కూడా చేశాడు. సమయం వచ్చినప్పుడు మస్జిద్ కి వెళ్లి నమాజ్ కూడా చేయించాడు. అతడు ఇంకా ఎవరు కాదు, ఫజ్లియా ఖైరాబాదీ గారు. అతడు ఇంకా ఎవరు కాదు, ఫజ్లియా ఖైరాబాదీ గారు. సోదరులారా, మన యొక్క ఆలోచన మార్చాలి, మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చాలి. ఏదో యూట్యూబ్ లో వీడియోస్ చూసి మదర్సాలో అలా తయారవుతారు, మదర్సాలో ఇలా తయారవుతారు, మదర్సాలో మ్యాథ్స్ యొక్క ఎడ్యుకేషన్ ఉండదు, మదర్సాలో ఫిజిక్స్ యొక్క ఎడ్యుకేషన్ ఉండదు, ఇంగ్లీష్ ఉండదు, మన యొక్క తెలుగు భాష ఉండదు. సోదరులారా, లేదు. ఈ రోజు మదర్సాలు అప్డేట్ అయ్యాయి. ఒక్కసారి మీరు రండి మదర్సాలోకి. ఒకసారి ఎప్పుడైతే మీరు వస్తారో గురువుతో మాట్లాడండి, మదర్సా ఎలా ఉంటుంది. ఒకసారి ఎప్పుడైతే ప్రాక్టికల్ గా చూస్తారో అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. సోదరులారా, సోదర మహాశివులారా, ఇక్కడి మచిలీపట్నం నుంచి వచ్చి ఏదో చెప్పారు, ఏదో వెళ్ళారని కాదు. గౌసే ఆజం గారి యొక్క గొప్పతనాన్ని ఈ రోజు మీ ముందు పెట్టాను. గౌసే ఆజం గారి యొక్క జీవిత చరిత్రని మీ ముందు పెట్టాను. ఆయన యొక్క కరామత్ చెప్పాను. కరామత్ వెనక దాగి ఉన్న రహస్యాన్ని మీ చేతిలో పెట్టాను. ఆయన తల్లికి ఎలా ఘోరం ఇవ్వాలో నేర్పించిన విధానాన్ని మీ ముందు పెట్టాను. నమాజ్ గురించి ఆయన ఏం చెప్పారు, ఆయన జీవితాన్ని ఎలా గడిపారు, వాటితో మనం ఏం నేర్చుకోవాలో మనకు అర్థమైంది. గౌసే ఆజం గారు మదర్సాలో ఎలా ఇల్మే దీన్ అంటే ఇస్లామిక్ జ్ఞానాన్ని ఎలా నేర్చుకున్నారో మనం తెలియజేసుకున్నాం. మదర్సాగా గొప్పతనాన్ని విన్నాము. సోదరులారా, గౌసే ఆజం రదియల్లాహు తఆలా అను వారు ఆయన జీవిత కాలం సంపాదించిన డబ్బు మొత్తం మదర్సాకి ఇచ్చేవారు. మొత్తం వారు అల్లాహ్ వలి ఇచ్చుకుంటారు. కానీ మనం కూడా మన సంపాదనలో కొద్దిపాటి సంపాదన కేవలం రంజాన్ నెలే కాకుండా మిగతా నెలలో కూడా ఎప్పుడైతే మన మదర్సాలను, మన యొక్క మదర్సాలు, వేరే వాళ్ళ మదర్సాలు కాదు, మన గ్రామంలో ఉన్న మదర్సాని ఫస్ట్ చూద్దాం. మన గ్రామంలో ఏదైతే మదర్సా ఉందో, గ్రామంలో లేదు, మన ఇరుగు పరుగులో ఏ మదర్సాలు అయితే ఉన్నాయో వాటిని మనం పిలిపిద్దాం. అంటే ఈ పిల్లలు మీ ఊర్లో ఏ మంచి జరిగినా, ఏ చెడు జరిగినా ఈ పిల్లలే వస్తారు ఖురాన్ ఖానికి, ఈ పిల్లలే వస్తారు ఖురాన్ చదవడానికి. మంచి ఉన్న చెడు ఉన్న ఏదైనా వీరే చూసుకుంటారు. కనుక నాకన్నా బాగా మీరు వారిని చూసుకోవాల్సిన బాధ్యత మీది ఉంది. నా యొక్క ప్రసంగాన్ని నేను ఇక్కడితో ముగిపోయి తీసుకొస్తున్నాను. వెళ్తూ మరొకసారి నా తోటి యువకులారా, నేను ఒక చివరి సందేశాన్ని మీ చేతిలో పెడుతున్నాను. ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత మరో క్షణమే మీ తల్లి యొక్క పాదాల మీద పడి ఒకే ఒక మాట అనవయ్యా. అదేమిటంటే, ఓ అమ్మా నన్ను క్షమించు, ఓ అమ్మా నన్ను క్షమించు. నాకు తెలుసు నీ యొక్క మనసు అంగీకరించడం లేదని, నాకు తెలుసు శైతాన్ నీ యొక్క పని చేయనివ్వడని. అయినా సరే శైతాన్ యొక్క మాటలో పడకుండా నీ యొక్క కోరికల్ని చంపుకొని నీ తల్లి యొక్క పాదాల మీద ఒక్కసారి పడి చూడు. నీ తల్లి కొవ్వొత్తులా కరిగిపోతుంది, తన యొక్క మనసు మైనములా కరిగిపోతుంది. ఎప్పుడైతే నీ యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళి ఒకే ఒకసారి కౌగిలించుకుంటావో నీ మనసులో ఉన్న బాధల్ని నీ యొక్క తండ్రి స్వయంగా దూరం చేస్తాడు. అతడి వయసు 80 సంవత్సరాలైనా నీ చెయ్యి మీద, నీ తల మీద చేయి పెట్టి అంటాడు, నువ్వు కంగారు పడకు, నీ తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు. నువ్వు దిగులు చెందకు, నీ తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు. నీ తండ్రి వీల్ చైర్ మీద ఉండి ఉండవచ్చు, కానీ అతడు నీకు ధైర్యం ఇవ్వగలడు. ఎందుకంటే నీ యొక్క వయసు ఎంత అయితే ఉందో దానితో సమానం తన యొక్క అనుభవం ఉంటుంది. నా వయసు 25 సంవత్సరాలైనా నా తండ్రి యొక్క అనుభవమే 25 సంవత్సరాలు ఉంటుంది. నీ వయసు 30 సంవత్సరాలైనా నీ తండ్రి యొక్క అనుభవమే 30 సంవత్సరాలు ఉంటుంది. అందుచేత నీ ప్రపంచంలో ఇహపర లోకాల్లో సాఫల్యం పొందాలంటే తల్లిదండ్రులను గౌరవించు. నా ప్రసంగాన్ని ఇక్కడతో ముగింపు వైపు తీసుకొస్తున్నాను. या अल्लाह अज़्ज़ व जल मेरे कहने में क़स्दन से मन जो भी गलतियां उसे माफ़ फरमा और हम सबको सुनने से ज्यादा अमल करने की तौफीक रफ़ीक अता फरमा। वमा अलैना इल्लल बलाग। अस्सलामु अलैकुम व रहमतुल्लाह। आप एक बार वहाँ पे बैठिए, थोड़ा आपका मेहरबानी है, एक कंपनी से थोड़ा आपको एक सालवा एक टोपी लगा रहे